అసలు డ్రోన్ స్టార్టప్ అనేది చాలా యూనిక్ ఐడియా. అంటే మన సర్కిల్‌లో చూస్తే నేనైతే ఎప్పుడు వినలేదు. సో, ఐడియా ఎందుకు వచ్చింది మీకు? రెగ్యులర్ బిజినెస్ చేయడం కంటే ఒకటి కొత్తగా ఇన్నోవేటివ్గా వెళ్తే క్లిక్ అయిందంటే ఒకేసారి యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ అని చెప్పి స్కూల్లో పడిందండి అది. ఫార్మర్స్ యొక్క ఇన్పుట్ ఏంటంటే ఇప్పుడు లేబర్ షార్టేజ్ బాగా ఎక్కువ ఉంది. సో అంత బతిమాలితే కానీ రావట్లేదు వాళ్ళకి. దానివల్ల క్రాప్ బాగా డ్యామేజ్ అవుతుంది అన్నారు. మనం ఎప్పుడైతే విత్ ఇన్ 1 డేలో రియాక్టివ్ స్ప్రేయింగ్ చేస్తున్నామో వాళ్ళ డ్యామేజ్ చాలా కంట్రోల్ అవుతుందండి. వెరీ ఆనెస్ట్లీ ఫార్మర్స్కి సగం మందికి డ్రోన్ యూసేజ్ మీద చాలా స్కెప్టికల్గా ఉన్నారు. బికాస్ కొన్ని వందల సంవత్సరాల నుంచి 200 లీటర్లు స్ప్రే చేస్తున్న వాళ్ళని మనము 8 లీటర్లు సరిపోతుందని చెప్పామంటే రైతు నమ్మడండి. రైట్ నువ్వు ఏమవుతుందంటే 10 ఎకరాల రైతుకి ఒక ఎకరంలో ఎక్కడో చిన్న ఫంగస్ కనిపిస్తే 10 ఏకర్స్ స్ప్రే చేస్తున్నాడు. కొన్ని వాటికి అట్లా అవసరం లేదండి. బాధాకరమైన విషయం ఏంటంటే ప్యాడీలో ఫార్మర్స్ ఇన్కమ్ చాలా తక్కువ అండి. మనం చూస్తే ఆంధ్ర తెలంగాణలో ప్యాడీ బాగా వేస్తాం, కానీ క్లైమేట్ బాగా అనుకూలిస్తే సీజన్కి 15,000 సంపాదించగలరు బాగా అనుకూలిస్తే. అది లేదంటే బ్రేక్ ఈవెన్ రావడం కూడా కష్టం. నెదర్లాండ్స్ కానీ, ఇజ్రాయెల్ కానీ, జపాన్, చైనా వీళ్ళందరూ చాలా అడ్వాన్స్గా ఉన్నారండి. జపాన్ అండ్ చైనా వాళ్ళు అయితే నేను ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పటికీ ఆల్రెడీ దే ఆర్ స్ప్రేయింగ్ 20 మిలియన్ హెక్టర్స్ యూజింగ్ డ్రోన్స్. అండ్ ఇండియాలో డ్రోన్స్ బ్యాండ్ అప్పుడు. లైక్ ఇప్పుడు వర్షం పడితే డ్రోన్ ఎగరదు బికాస్ వెదర్ కండిషన్స్ బాగాలేదు. సో వర్షం పడినా ప్రాబ్లమే, పడకపోయినా ప్రాబ్లమే. పడని గ్యాప్లో మనం చేయాలన్నమాట. అగ్రికల్చర్ స్ప్రేయింగ్ చేసినప్పుడు స్ప్రే రేట్ ఎంత పడాలి, ఎంత తగ్గాలి, ఏరియా ఎంత ఉంది, ఇదంతా కూడా సెట్టింగ్స్లో పెట్టుకోవచ్చు ముందే. సో అదంతా ఫార్మర్స్కి మనం ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చేస్తాం. డ్రోన్స్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఏరియల్ ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీయే కాకుండా మనకి డ్రోన్స్ వల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో, ల్యాండ్ సర్వే చేయడానికి, సర్వేలెన్స్కి, సెక్యూరిటీ కోసం, డిఫెన్స్లో చాలా టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయన్నమాట. సో IIITలో వ్యోమిక్ డ్రోన్స్ అనే స్టార్టప్ ఇంక్యుబేట్ చేయబడ్డది. దాని కోఫౌండర్ హనుమ గారు ఈరోజు మన దగ్గర ఉన్నారు. ఈ డ్రోన్స్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, వాటి ఛాలెంజెస్ ఏంటి, అడ్వాన్స్మెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. జాయిన్ అస్. హనుమ గారు, వెల్కమ్ టు పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే బ్రీఫ్గా చెప్తారా అసలు వ్యోమిక్ డ్రోన్స్ అంటే ఏంటి, మీరు అంటే ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది వ్యోమిక్? సో మేము బేసికలీ వి మ్యానుఫ్యాక్చర్ డ్రోన్స్ అండ్ ఆల్సో ప్రొవైడ్ సర్వీసెస్ యూజింగ్ డ్రోన్స్ అండి. సో మేము ల్యాండ్ మ్యాపింగ్ అండ్ అగ్రికల్చర్ అనే ఈ 2 సెక్టర్స్లో బాగా ఫోకస్ చేస్తున్నాము. అండ్ మేజర్లీ 90% ఫోకస్ ఇన్ అగ్రికల్చర్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా సర్వీసెస్లో బాగా స్కేల్ అప్ అవుతున్నాము. ద రీజన్ బీయింగ్ ఇండియాలో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎక్కువ, 2 acres 3 acres రైతులు ఎక్కువ. ఫర్ దెమ్ టు ప్రొక్యూర్ ఏ 10 lakh డ్రోన్ అండ్ యూజ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఫార్మర్స్కి సర్వీసెస్గా బాగా ప్రిఫర్ చేస్తారండి. సో అట్లాగా ఫార్మర్స్ని అండ్ ఆల్సో డ్రోన్ ఎకో సిస్టమ్ ఈస్ వెరీ న్యూ, పైలట్స్ కూడా లేరు. సో మనం ఎడ్యుకేట్ చేయాలన్నా, అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా మనమే ఫస్ట్ స్టెప్ తీసుకుని ఆ సర్వీసెస్లో స్కేల్ అప్ అవుతున్నామండి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో డ్రోన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? సో 2-3 ఉన్నాయండి మోడల్స్ మనకి. ఒకటి వచ్చేసి స్ప్రేయింగ్కి, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్కి వీ కెన్ యూజ్ డ్రోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రెడిషనల్ మెథడ్స్ చెప్తాను. ట్రెడిషనల్ మెథడ్లో తైవాన్ స్ప్రేయర్స్ అంటారు. యూఫ్యూసీ ఒక బ్యాగ్ లాగా ఒకటి వెనకాల వేసుకుని పీపుల్ స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఆ మోడల్లో మనకి ఒక 180 లీటర్స్ పడుతుందండి 1 acreకి. దే యూజ్ అరౌండ్ 180 liters per acre. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ 1.5 hours to 2 hours పర్ స్ప్రేయింగ్ ఫర్ 1 acre ఓన్లీ. సో ఒక 20 acre ఫార్మర్కి తన 20 acres కంప్లీట్ చేసుకోవాలంటే ఇట్స్ గోనా టేక్ అరౌండ్ 2 to 3 days. అదే డ్రోన్ యూజ్ చేసినప్పుడు వీ యూజ్ ఓన్లీ 8 liters ఆఫ్ వాటర్ పర్ acre అండ్ వీ ఆల్సో డూ దట్ ఇన్ 8 minutes. సో 1 dayలో మనం 20 acres వరకు కవర్ చేయొచ్చు అండి. అండ్ ఆల్సో దీంట్లో ఇది కాకుండా రైట్ నో నానో యూరియా అనేది వస్తుంది. గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ నానో యూరియా అనే లార్జ్ స్కేల్. బిఫోర్ పీపుల్ యూస్ టు క్యారీ అరౌండ్ 25 kgs ఆఫ్ యూరియా అండ్ జస్ట్ వాళ్ళని జల్లుతూ ఉండేవారు ఫీల్డ్లో. దాని బదులు నానో యూరియా వాడుకుంటే మనం 1 acreలో వెరీ స్మాల్ టైంలో చేయొచ్చండి. దీనివల్ల ఇంపాక్ట్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 day లేట్ అయినా కూడా 1% డ్యామేజ్ అయినా కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ఈల్డ్. సో ఈ డ్రోన్ యూజ్ చేయడం వల్ల మనం చాలా తక్కువ టైంలో ఎకరేజ్ మొత్తం కవర్ చేయొచ్చండి ఇమీడియట్గా. ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఇష్యూ టుడే, టుమారో ఓన్లీ వీ కెన్ కవర్ ఎంటైర్ ఎకరేజ్ అండ్ మేక్ షూర్ దట్ ద డ్యామేజ్ ఇస్ వెరీ మినిమల్. ఇది కాకుండా సెకండ్ ఉందండి, వేర్ ఇట్ ఈస్ కాల్డ్ అబౌట్ ప్రెసిషన్ ఫార్మింగ్ అంటారు. సో డ్రోన్లో మల్టీస్పెక్ట్రల్ కెమెరా వాడి మనకి నేకెడ్ ఐ కంటా ముందే ఒక 1 week to 10 days ముందే ఇట్ విల్ సే దట్ వేర్ ద క్రాప్ ఈస్ స్ట్రెస్డ్ ఏరియా ఎక్కడ ఉంది, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మనము వీ కెన్ డూ ప్రిసిషన్ స్ప్రేయింగ్ ఆల్సో. అంటే ఆ ఒక్క లొకేషన్లో స్ప్రేయింగ్ చేయొచ్చు. మనం మొత్తం ఎకరేజ్ స్ప్రే చేయకుండా ఆ ఒక్క లొకేషన్లో స్ప్రే చేయడం వల్ల పెస్టిసైడ్ కంటెంట్ బాగా తగ్గుతుంది అండ్ ఆల్సో ఫార్మర్కి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుందండి. అంటే మీరు 2 చెప్పారు స్ప్రేయింగ్ అని, ఒకటేమో పెస్టిసైడ్స్, ఇంకొకటేమో ఫెర్టిలైజర్స్. ఓకే, సో ఇదంతా అంటే మనకి ఇది లిక్విడ్ స్టేట్లో ఉండాలా? పెస్టిసైడ్స్లో మేజర్లీ మొత్తం లిక్విడే ఉంటుందండి. సో దేర్ వోంట్ బి ఎన్ ఇష్యూ విత్ పెస్టిసైడ్స్. ఫెర్టిలైజర్స్లో అప్పుడు దాకా లేదు గ్రాన్యులర్లో ఉంది, బట్ రైట్ నో దాన్ని కూడా లిక్విడ్ ఫామ్లో నానోలో బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం అంతా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది.
ఉంటుందండి. సో ఇంతకుముందు మీరు ఎకరేజ్ గురించి చెప్పారు రైట్, డ్రోన్ అయితే ఎంత ఫాస్ట్ అవుతుంది అని చెప్పేసి. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 1 ఎకర్కి తీసుకోండి. 1 ఎకర్ ఎంతసేపట్లో ఒక డ్రోన్ కవర్ చేస్తుంది? ఇప్పుడు మీరు 8 minutes అండి, మనకి 8 minutes కవర్ చేసేయచ్చు 1 acre. Yes. ఓకే. సో ట్రెడిషనల్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 hours. సో 1.5 hourని మీరు జస్ట్ 8 minutes చేశారు. అవునండి. ఓకే, నైస్. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? డ్రోన్స్ని లీజ్కి ఇస్తారు రైట్, ఆర్ రెంట్కి ఇస్తారు? డ్రోన్ రెంట్ కాదు, డ్రోన్ సర్వీసెస్ అండి. ఓకే ఓకే. సో ఎంటైర్ డ్రోన్ సర్వీస్ మీరు మనం జూమ్ కార్ రెంట్కి ఇచ్చేసి మీరు డ్రైవ్ చేసుకోమంటాం కాదు. ఓకే. కారు డ్రైవర్ మేమే ఇచ్చి మేమే మిమ్మల్ని మొత్తం చేసిస్తాం అన్నట్టు. ప్రొవైడ్ ద పైలట్ యాజ్ వెల్. ఓకే. సో డ్రోన్ ఆపరేటర్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్ గురించి చెప్పారు కదా. సో డ్రోన్ ఆపరేటర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? తనకి ఫీల్డ్ నాలెడ్జ్ ఉండాలా? సో డ్రోన్ ఆపరేటర్కి ఫస్ట్ థింగ్ అండి చెప్పాలి, వీడియో గేమ్స్ బాగా ఆడే ఎవరైనా కూడా దే కెన్ యూస్ ఎ డ్రోన్. బేసికలీ యూఆర్ యూజింగ్ ఏ జాయ్స్టిక్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిఫ్లెక్సెస్ వెన్ టు ఆపాలి, ఏమైనా అభిషేకాలు వచ్చినప్పుడు ఎట్లా చేయాలని చెప్పడం కోసం ఈ షుడ్ బి గుడ్ ఎట్ వీడియో గేమ్స్. వెరీ ఆనెస్ట్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారం 10th class పాస్ అయ్యి ఉండాలి. ఎర్లియర్ పాస్పోర్ట్ కూడా ఉండాలి అని రూల్ ఉండేది. రైట్ నో ఇఫ్ హీ హ్యాస్ ఎనీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ వాట్ డూ యూ కాల్ దిస్ ఐడెంటిటీ, ఆధార్ కానీ ఉన్నా కూడా లైసెన్స్ ఉంటుందండి. దానికి డీజీసీఏ వాళ్ళు, డీజీసీ అంటే మన సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక ఆర్పిటి కోసం శాంక్షన్ చేశారు, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. సో దాంట్లో జాయిన్ అయ్యి 1 week కోర్స్ ఉంటుందండి, థియరీ అండ్ ప్రాక్టికల్స్ చేసిన తర్వాత వాళ్ళకి పైలట్ లైసెన్స్ ఇస్తారు. మనకు డ్రైవర్ లైసెన్స్ ఎట్లా ఉంటుందో డ్రోన్ పైలట్ కూడా పైలట్ లైసెన్స్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు, నాకైతే తెలీదు. అయితే డ్రోన్ ఆపరేట్ చేయడానికి కూడా లైసెన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఎక్కడో నేను చదివినట్టు విన్నా, ఒక హైట్ లిమిట్ కూడా ఉంటుంది కదా, అంటే అబోవ్ సర్టెన్ లిమిట్ యూ షుడ్ నాట్ ఫ్లై ఎనీ డ్రోన్ అనేది. 120 meters. 120 meters. ఓకే. సో ఫీల్డ్ నాలెడ్జ్ లో వచ్చేసి బేసికలీ వీ హ్యావ్ SOPs అండి. సో వీ హ్యావ్ టైఅప్స్ విత్ కంపెనీస్ లైక్ సింజంటా, బాయర్, ఇఫ్కో అండ్ ఆల్సో కోరమండల్. సో వీళ్ళు పెస్టిసైడ్ ఏం వాడాలి ఏంటనేది దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సింజంటాకి వీళ్ళకి సో పెస్టిసైడ్ బాటిల్స్లో లేబుల్స్ ఉంటాయండి. బేసికలీ దే సే దట్ దీన్ని నాప్సాక్ స్ప్రేయర్తోనే స్ప్రే చేయాలి, దీనికి బూమ్ స్ప్రేయర్ కూడా కంపాటబుల్, దీనికి డ్రోన్స్తో కంపాటబుల్ అని చెప్పి. అట్లాగా పెస్టిసైడ్స్ ఆల్సో ఆర్ ఎవాల్వింగ్ టు కంపాటబుల్ టు డ్రోన్స్. సో వాటికి మనకి వాళ్ళు ఇస్తారండి ఏ పెస్టిసైడ్ వాడాలి ఏంటని వాళ్ళు చెప్తారు. SOPs మనము వీ హ్యావ్ టైఅప్స్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ఇట్లాగా ఎగ్రీ యూనివర్సిటీస్తో 4 to 5 యూనివర్సిటీస్తో మన టైఅప్స్ ఉన్నాయి. సో వాళ్ళతో కలిపి మనం SOPs డెవలప్ చేస్తాం. సో మన పైలట్కి SOPs ఇస్తాం, ఎట్లా ఫ్లై చేయాలి, ఫ్లై చేసే ముందు పారామీటర్స్, చుట్టుపక్కల ఎంతమంది ఉండకూడదు, వోల్టేజ్ ఎంత ఉండాలి, ఆల్ దీస్ పారామీటర్ చెక్స్ అన్ని చూసుకుని వాళ్ళు ఫ్లై చేస్తారు బేసికల్లీ. ఇప్పుడు మీ సర్వీసెస్ తీసుకోవాలి అంటే ఎవరైనా లెట్స్ ఏ స్మాల్ ఫార్మర్, ఏదైనా లిమిట్ ఉందా? అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఎకరేజ్ కానీ అలా ఏమన్నా రూల్ ఉందా మీ దగ్గర? సో బేసికల్లీ మనము ద మోడల్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వ్యోమిక్స్ మోడల్ ఎట్లా ఉంటుందంటే దెర్ విల్ బి ఏ డైనమిక్ క్లస్టర్, దెర్ విల్ బి ఏ స్టాటిక్ క్లస్టర్ అండి. సో వై డైనమిక్ క్లస్టర్ ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ ఎ సీజనల్ బిజినెస్. మనకి సంవత్సరంలో రెండు క్రాప్సే ఉంటాయి మేజర్లీ. చాలా ప్లేసెస్, వెరీ ఫ్యూ ప్లేసెస్ దే విల్ హ్యావ్ 3 crops. 2 crops అంటే 7 months or 8 months ఆఫ్ సీజన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజామాబాద్ తీసుకున్నాం అనుకోండి, నిజామాబాద్లో మనకి మేలోనే సోయింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో ఏరియాకి వెళ్తే సెప్టెంబర్లో సోయింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ నిజామాబాద్లో ఎర్లీ క్రాప్ ఉంది. సో ఇక్కడ స్ప్రే చేసుకున్న తర్వాత సీజన్ అయిన తర్వాత పీపుల్ హ్యావ్ టు మూవ్ టు ద అదర్ డిస్ట్రిక్ట్. సో దాన్ని డైనమిక్ క్లస్టర్ అంటామండి. ఈ డైనమిక్ క్లస్టర్స్లో ఎస్టాబ్లిష్ చేసిన క్లస్టర్లో వి మేక్ షూర్ దట్ ఇన్ ద 20 km రేడియస్ మేము పర్ డే 20 km రేడియస్లోనే మేము ఆపరేట్ చేస్తాం. అక్కడ 20-25 km రేడియస్లో ముందు రోజు మనకి డిమాండ్ వస్తుంది 20 acres, మినిమం 15 to 20 acres ఉంటే వీ గో టు ద ఫీల్డ్. బికాస్ 20 acres లేనప్పుడు మనం వీ కాన్ గో అండి డూ థింగ్స్. సో పర్ మంత్ మన యావరేజ్ మీద 400 acres చేయగలగాలి. అది డైనమిక్ క్లస్టర్. స్టాటిక్ క్లస్టర్స్ ఏంటంటే కొన్ని లొకేషన్స్లో మేజర్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాది వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం అనేది మేజర్ పాయింట్. అక్కడ అగ్రి ట్రేడింగ్ కానీ ఫార్మర్స్ కానీ చుట్టుపక్కలంతా బాగుంటారు. సో అక్కడే ఉండి మనం ఫార్మర్కి పెస్టిసైడ్ నుంచి బైబ్యాక్ వరకు ఆఫర్ చేస్తామండి, ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. సో అట్లా స్టాటిక్ అండ్ ఇట్లా తిరుగుతూ ఉంటాం మనం. సో మీరు ఈ సర్వీస్లో పెస్టిసైడ్ కూడా ఇంక్లూడెడా? యాజ్ ఆఫ్ నో అండి. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. యాజ్ అ స్టార్ట్అప్ ఫస్ట్ వీఆర్ పర్ఫెక్టింగ్ అ మోడల్ ఆఫ్ సర్వీసెస్. డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ ఇట్స్ అలోన్ వెరీ హ్యూజ్ ప్రాసెస్ అండి ఆపరేషన్స్ వైజ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఆర్డర్ T-1 వస్తుంది. అంటే ఈ రోజు స్ప్రేయింగ్ జరగాలంటే రేపు నిన్న ఈవినింగ్ మనకు ఆర్డర్ వస్తుంది అంతే.
సో మనకి ఒక రైట్ నో వీఆర్ ఆపరేటింగ్ 40 drones. సో 40 లొకేషన్స్లో మనకి 1 day ముందు ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడ పైలట్కి ఆర్డర్ ఇచ్చి ఏ పైలట్ ఎక్కడికి వెళ్ళాలి అన్ని SOPs ఎస్టాబ్లిష్ చేయడం కూడా వెరీ హ్యూజ్ ప్రాసెస్. ఆ పైలట్స్ కొంతమంది పైలట్ ఆ రోజు మార్నింగే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి వెళ్ళడు, లేదా సమ్ అదర్ రీజన్ వల్ల ఇష్యూస్ వస్తాయి. సో ఎస్టాబ్లిషింగ్ ద SOPs ఫర్ దిస్ ప్రాసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇదైన తర్వాత నెక్స్ట్ స్టెప్ విల్ బి ఇంక్లూడింగ్ పెస్టిసైడ్స్. అట్లా స్టెప్ బై స్టెప్ విల్ బి ఇవాల్వింగ్ అండ్ ప్రొవైడింగ్ end-to-end సర్వీసెస్ ఇన్ అగ్రికల్చర్. ఓకే. సో మీకు అంటే లీడ్స్ ఈ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు, అంటే ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు మీరు? సో వీ హ్యావ్ 2 models ఆఫ్ బిజినెస్ అండ్ వన్ ఇస్ B2B2C, ఇంకోటి B2C. B2B2Cలో ఎట్లా ఉందంటే ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ టైప్ విత్ సింజెంటా, రైట్? సో సింజెంటా గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే, సింజెంటా మనకి ఎక్స్క్లూజివ్ అండి తెలంగాణ. వీఆర్ ద ఓన్లీ సోల్ service providers for them. And to give an idea about Syngenta is one of the leading pesticide companies in India, which Chemchain అనే కంపెనీ దాన్ని $40 billion అరౌండ్ 6 years బ్యాక్ ఉంది. సో దట్స్ ఎ హ్యూజ్ పెస్టిసైడ్ ఎంఎన్సీ. వాళ్ళతో మనకి తెలంగాణ టైప్ ఉంది. రైట్ నో ఇఫ్ సింజెంటా కొన్ని క్లస్టర్స్ ఇచ్చిందండి మాకు ఆ లొకేషన్లో. ఇఫ్ యూఆర్ అ ఫార్మర్ బయింగ్ సింజెంటా ప్రొడక్ట్, వాళ్ళు దే రిఫర్ ద ఫార్మర్ నేమ్ టు అస్, మేము వెళ్ళి స్ప్రేయింగ్ చేస్తాం వాళ్ళకి. ఓకే ఓకే. సో దీంట్లో సింజెంటాకి అడ్వాంటేజ్ అంటే, రైతుకి ఎవడైతే సింజెంటా మందు కొంటున్నాడో వాడికి మేము సబ్సిడైజ్ ప్రైస్లో చేస్తాం స్ప్రేయింగ్. ఆ అమౌంట్ మాకు సింజెంటా రీఅంబర్స్ చేస్తుంది. సో దే ఆర్ ప్రమోటింగ్ దేర్ ప్రొడక్ట్ అండ్ దే కంపెనీ విత్ సబ్సిడైజ్ స్ప్రేయింగ్ అనమాట. అట్లాగా సింజెంటా ఇవన్నీ ఈ మోడల్ అండి. ఓకే. రెండోది వచ్చి షాబాద్ ఏరియా ఎగ్జాంపుల్. మా షాబాద్లో మా సొంత ఎంప్లాయీ ఉంటారు, వేర్ హీ జనరేట్స్ డిమాండ్. తనకు ఆల్రెడీ ఫీల్డ్లో బాగా పరిచయం ఉన్న అతను రైతులతో డిస్కస్ చేసుకుని తన డిమాండ్ తీసుకొస్తాను, మనం వెళ్ళి స్ప్రేయింగ్ చేస్తాం. దట్ ఈస్ B2C. ఇప్పటివరకు అయితే మీ మెజారిటీ ఆఫ్ ద సేల్స్ అనేది B2B2C అన్నారు కదా, సో అలానే వస్తున్నాయి అని అన్నారు. మేజర్లీ ఎస్. ద రీజన్ వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్ ఈస్ రైట్ నౌ డ్రోన్ ఈస్ ఇన్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్. వెరీ ఆనెస్ట్లీ ఫార్మర్స్కి సగం మందికి డ్రోన్ యూసేజ్ మీద చాలా స్కెప్టికల్గా ఉన్నారు. బికాస్ కొన్ని 100 సంవత్సరాల నుంచి 200 లీటర్లు స్ప్రే చేస్తున్న వాళ్ళని మనము 8 లీటర్లు సరిపోతుందని చెప్పామంటే రైతు నమ్మడండి. బికాస్ వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. సో రేదర్ దాన్ వీ గోయింగ్ అండ్ సేయింగ్ దట్ వ్యోమిక్ డ్రోన్స్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, యూజ్ అవర్ డ్రోన్స్, ఈ సింజెంటా వాళ్ళు కానీ హూ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ నేమ్ ఇన్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ, వాళ్ళు వెళ్ళి డ్రోన్ వాడండి, వ్యోమిక్ డ్రోన్స్ వాడండి అన్నప్పుడు మాకు బ్రాండ్ క్రియేషన్ బాగా ఈజీ అవుతుంది. వితౌట్ మేము మార్కెటింగ్ ఎక్స్పెన్స్ చేయకుండా వర్డ్ ఆఫ్ మౌత్ మన కంపెనీని మనం రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ బ్రాండ్ దేర్. ఓకే ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది ఇంతకుముందు మీరు చెప్తున్నప్పుడు. సో డ్రోన్స్ యూజ్ చేయడం వల్ల ద రిక్వైర్మెంట్ పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ చాలా తగ్గుతుందని చెప్పారు. అలా ఎందుకు తగ్గుతుంది? అంటే ఎఫిషియన్సీ ఉండదా? మామూలుగా మాన్యువల్గా మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఆ ఎఫిషియన్సీ డ్రోన్తో స్ప్రే చేస్తున్నప్పుడు ఎఫిషియన్సీలో డిఫరెన్స్ ఉంటుందా? సో ఎఫిషియన్సీ వైజ్ ఎస్ అండి, వెరీ ఆనెస్ట్లీ. బికాస్ మనం మాన్యువల్గా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక ట్యాంక్ వచ్చి 20 liters పడుతుంది అనుకోండి, 200 liters అంటే 10 times హ్యాస్ టు గెట్ ద ట్యాంక్ అండి. సో వాటర్ మిక్స్ చేసి వచ్చిన తర్వాత మాన్యువల్గా వెళ్తున్నప్పుడు మనిషి ఒక చోట ఇలా వెళ్తున్నప్పుడు ఆ సేమ్ స్పీడ్లో వెళ్ళడు, కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్తాడు, స్లోగా వెళ్తాడు, సేమ్గా పడదు. డ్రోన్ వెళ్తున్నప్పుడు ఏంటంటే యూనిఫార్మిటీ ఉంటుంది. అంటే ఆటోనమస్లో పెట్టినప్పుడు వీల్ అడ్జస్ట్, మనకి డ్రోన్లో ఒక సెన్సార్ ఉంటుంది, టెర్రైన్ రేడార్ ఫాలోయింగ్ సెన్సార్ అని చెప్పి. సో ల్యాండ్ అన్ఈవెన్నెస్ బట్టి డ్రోన్ ఆటోమేటిక్ హైట్ అడ్జస్ట్ అయిపోతుంది. మనం 6 feet హైట్లో ఫ్లై అవ్వాలంటే 6 feetలోనే వెళ్తుంది ఇంకా అది. సో అప్పుడు మనకి ఎకరేజ్ మొత్తం ఒకే స్పీడ్లో ఒకే హైట్లో స్ప్రే చేసినప్పుడు ఆ యూనిఫార్మిటీ ఉంటుందండి. అండ్ మీ క్వశ్చన్ పెస్టిసైడ్ ఎందుకు తగ్గుతుంది అంటే, రైట్ నౌ కాదు కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ప్రెసిషన్ ఫార్మింగ్. దాంట్లో మనకి కొన్ని ఫంగిసైడ్ వాటికి ఫోకస్ స్ప్రేయింగ్ చాలు. రైట్ నో ఏమవుతుందంటే 10 ఎకరాల రైతుకి ఒక ఎకరంలో ఎక్కడో చిన్న ఫంగస్ కనిపిస్తే 10 acres స్ప్రే చేస్తున్నాడు. కొన్ని వాటికి అట్లా అవసరం లేదండి. సో ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్గా స్ప్రేయింగ్ చేస్తే చాలు. సో దానికి మనం ప్రెసిషన్ ఫార్మింగ్ ద్వారా కోఆర్డినేట్స్ని డ్రోన్లోకి ఇన్పుట్ ఇస్తాము. అప్పుడు డ్రోన్ వెళ్ళి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ స్ప్రేయింగ్ చేస్తుంది, అప్పుడు తగ్గుతుందండి కంటెంట్. సో ప్రెసిషన్ ఫార్మింగ్ అన్నప్పుడు మనకి ఇమేజరీ కూడా ఉండాలి, రైట్? ఫొటోస్ ఉండి రిమోట్గా మనం కంప్యూటర్లో చూసుకునేటట్లు ఉండాలి, రైట్? దెన్ వీ హ్యావ్ టు అనలైజ్ ఆన్ ద డేటా అండ్ సజెస్ట్ వాట్ షుడ్ బి డన్. ఇప్పుడున్న డ్రోన్లో ఐ అజ్యూమ్ ఇట్ హ్యాస్ కెమెరా, అంటే లైవ్ ఫీడ్ ఇస్తుందా మనకి ఇక్కడ ల్యాప్టాప్కి? వి యూస్ డిఫరెంట్ డ్రోన్ ఫర్ దిస్ పర్పస్. ఓకే. సో రైట్ నో డ్రోన్స్తో చేస్తున్నాం. అది మల్టీ స్పెక్ట్రల్ కెమెరా కానీ హైపర్ స్పెక్ట్రల్ కెమెరా పెట్టి ముందు డే కానీ బిఫోర్ 2 days యూ హ్యావ్ టు సర్వే, దెన్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ గెట్ ఇట్ డన్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ శాటిలైట్ ఇమేజరీ విల్ బి గుడ్ ఎనఫ్. ప్రిసిషన్ పెరుగుతుందండి. రైట్ నో శాటిలైట్ ఇమేజరీలో కొంచెం ప్రిసిషన్ తక్కువ, బట్ డౌన్ ద లైన్ 5-6 yearsలో శాటిలైట్ ఇమేజరీ షుడ్ బి గుడ్ ఎనఫ్. సో అండ్ అది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి డ్రోన్ ఫ్లై చేయట్లేదు. శాటిలైట్ ఇమేజరీని మనం ప్రాసెస్ చేసుకుని ఆ డేటాని మనం డ్రోన్తో కొలాబరేట్ చేసుకుంటాం. సో మీరు చాలా ఫార్మర్స్తో వర్క్ చేసి ఉంటారు ఇంతవరకు, రైట్? మీరు అన్నట్టు వాళ్ళు నమ్మడం కష్టం అనమాట, రైట్? మనము
200 లీటర్స్ అవసరమయ్యేది, 8 లీటర్స్ చాలు అంటే అవునండి. సో మీరు చూసిన ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? అంటే మీ డ్రోన్ సర్వీసెస్ యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయిన ఫార్మర్స్ ఏదైనా స్టోరీస్ ఉన్నాయా? సో బేసికలీ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఆ యాంగిల్లో 1.5 year బ్యాక్ అనుకోండి, దేర్ ఇస్ తుఫాన్ వచ్చినప్పుడు ప్యాడీ మొత్తం క్రాప్ పడిపోతుందండి. ఆ స్పీడ్కి క్రాప్ పడిపోతుంది. పడ్డప్పుడు ఇమీడియట్గా కొంచెం స్ప్రేయింగ్ చేయాలి. బట్ మాన్యువల్గా మనం చేయలేము, ఎందుకంటే పడ్డ క్రాప్ మీద నడుచుకుంటే స్ప్రేయింగ్ చేశారంటే క్రాప్ డ్యామేజ్ అయిపోతుంది. బట్ స్ప్రేయింగ్ చేయకపోయినా కూడా క్రాప్ డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో డ్రోన్ ఒకటే బాగా యూస్ అవుతుందండి. ఆ సీజన్లో మేము వెరీ స్టార్ట్ చేసిన కొత్త, అప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఎట్లా ఉండిందంటే, మేము భీమవరంలో చేస్తే నెల్లూరు నుంచి కూడా ఫోన్స్ వచ్చేవి, ఇక్కడ వచ్చి చేయండి మాకు కావాలని చెప్పి. సో ఆ టైంలో బాగా యూజ్ అయింది రైతులకి. ఓకే ఓకే. అండ్ సిద్దిపేట ఏరియాలో తీసుకున్నాం అనుకోండి, మేము చేసినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ డెమో ఇస్తున్న కొత్తలో ఫార్మర్స్ యొక్క ఇన్పుట్ ఏంటంటే, చేసినారు వాళ్ళ ఆనందం చెప్తారంటే, బికాస్ ఇప్పుడు లేబర్ షార్టేజ్ బాగా ఎక్కువ ఉంది. ఒక పర్సన్ మనం హైర్ చేసుకుని స్ప్రేయింగ్ చేయాలంటే దీస్ గైస్ ఆర్ గోయింగ్ అండ్ రిక్వెస్టింగ్ దెమ్, పేయింగ్ దెమ్ 600 to 700 rupees per acre, అండ్ ఆల్సో ఈవినింగ్ దే హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఆల్కహాల్ ఆర్ సంథింగ్ టు దెమ్. సో అంత బతిమాలతే కానీ రావట్లేదు వాళ్ళకి, దానివల్ల క్రాప్ బాగా డ్యామేజ్ అవుతుంది అన్నారు. మనం ఎప్పుడైతే వితిన్ 1 day రియాక్టివ్ స్ప్రేయింగ్ చేస్తున్నామో వాళ్ళ డ్యామేజ్ చాలా కంట్రోల్ అవుతుందండి. అండ్ ఈల్డ్ వైజ్ దేర్ ఇస్ వన్ ఫార్మర్, నేమ్ చెప్పకూడదేమో, బట్ 20% అనేది వాళ్ళకి డిఫరెన్స్ వచ్చింది మేము డ్రోన్స్తో వాళ్ళకి రెగ్యులర్గా చేసిన దానికి, నార్మల్ దానికి. ఇంకొకటి ఏంటంటే స్పీడ్ కూడా ఉంటుంది కదా, రైట్? మీరు అన్నది లేబర్ షార్టేజ్ ఉంది, రైట్? సో అందుకని ఇమాజిన్ 10 acres 20 acres ఉన్న ఫార్మర్కి ఐ థింక్ ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది బాగా యూజ్ అవుతుంది. అవునండి. రైట్. సో విత్ ఇన్ నో టైమ్ మనం ఇక్కడికి వచ్చాము, వీఆర్ యూజింగ్ డ్రోన్స్ టు స్ప్రే పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, రైట్? సో ఇంకొక 2 years టు డౌన్ ది లైన్, 2 years to 5 years ఈ టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళబోతుంది? అంటే ఓవరాల్గా అవుట్లుక్ ఏంటి? అంటే మీ కంపెనీ అవుట్లుకే చెప్పండి. మా కంపెనీది వచ్చేసి మేము వాంట్ టు ప్రొవైడ్ సర్వీసెస్ ఇన్ డ్రోన్ ఏదైతే సెక్టర్స్లో ఉందో అన్ని సెక్టర్స్లో వెంచర్ ప్రొవైడ్ సర్వీసెస్ అండి. సో టు స్టార్ట్ విత్ అగ్రికల్చర్ ఎందుకు ఫోకస్ చేసామంటే, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, దట్స్ వేర్ ద రెవెన్యూ ఇస్ రైట్ నౌ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ యూ సీ డెలివరీస్ విల్ బి డన్ బై డ్రోన్. మైనింగ్ ఇండస్ట్రీలో డ్రోన్స్ ఉంటుందండి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కానీ, పోస్ట్ బ్లాస్ట్ అనాలిసిస్ కానీ, ఇట్లాగా ఎనర్జీ అండ్ యూటిలిటీస్, సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్పెక్షన్స్ కానీ, దాని ముందేసే ల్యాండ్ సర్వేకి కానీ, అట్లాగే ట్రాన్స్మిషన్ లైన్ ఇన్స్పెక్షన్స్ తీసుకోండి. థర్మల్ ఇమేజరీ వాడి మాన్యువల్గా మనిషి పైకెక్కి ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయో చూస్తారు ప్రతి ట్రాన్స్మిషన్ లైన్కి. అది ఎక్కుతున్నప్పుడు పవర్ కట్ కూడా ఉంటుంది. అది లేకుండా డ్రోన్ దూరం నుంచే థర్మల్ ఇమేజరీ వాడి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అని రిపోర్ట్ కూడా ఇస్తుంది. దాంతో మేము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేసాము. సిమిలర్లీ ఇంకో యూస్ కేసు చెప్తాను ట్రాన్స్మిషన్ లైన్స్లోనే. సో సేలం ఏరియాలో ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి వైరింగ్ జరగాలి, కిందేమో ఫీల్డ్ ఉందండి. ఫార్మర్స్ ఏమో ఫీల్డ్లోకి వస్తే క్రాప్ డ్యామేజ్ అని చెప్పి వాళ్ళు అలౌ చేయలేదు. సో మేము ఈ టవర్ నుంచి ఈ టవర్కి యూజ్ ఏ డ్రోన్ అండ్ ఫస్ట్ ఒక 2 mm వైర్ లాగాము పుల్లీలతో. ఆ 2 mm వైర్కి 8 mm వైర్ అటాచ్ చేసి మళ్ళీ అది లాగి ఆ 8 mm వైర్కి ఎలక్ట్రికల్ వైర్ పెట్టి లాగాము. సో దట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వర్క్ ఇన్ ఇండియా. సో ఇలా మల్టిపుల్ సెక్టర్స్లో మనకు వస్తుందండి. వావ్. సో మీరు బ్రాడ్గా డివైడ్ చేయాలంటే, కేటగరైజ్ చేయాలంటే మీ డ్రోన్స్ని ఎలా కేటగరైజ్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది ఇండస్ట్రీ చేస్తారా, ఆర్ బేస్డ్ ఆన్ ది సైజ్, ఆర్ బేస్డ్ ఆన్ ది స్పీడ్? డ్రోన్ ఈజ్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ క్యారింగ్ ద పేలోడ్ అండి. ఏ వర్క్ జరిగినా కూడా పేలోడే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకోండి, పేలోడ్ ఇస్ ఎ ట్యాంక్ అండ్ ఎ పంప్ వేర్ స్ప్రేయింగ్ ఈజ్ డన్. ఓకే, కెమెరా ఫోటోగ్రఫీ తీసుకోండి, డ్రోన్లో కెమెరా అనేది పేలోడ్. ఈ డ్రోన్ ఈజ్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ క్యారింగ్ దట్ పేలోడ్. ఓకే. సో మన రిక్వైర్మెంట్ బట్టి ఆ పేలోడ్, ఒకవేళ పేలోడ్ 10 kg ఉంటే ఒకలా డ్రోన్ చేస్తాం, పేలోడ్ 20 kg ఉంటే ఒకలా చేస్తాము, పేలోడ్ 50 grams or 100 grams ఉంటే డిఫరెంట్ డ్రోన్స్. సో యూస్ కేస్ బట్టి మారుతూ ఉంటుంది. సో ల్యాండ్ మ్యాపింగ్కి దేర్స్ క్వాడ్ కాప్టర్స్ అంటాము. ఓకే. అండ్ ఆల్సో ఫిక్స్డ్ వింగ్స్ ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్స్ ఇవి ల్యాండ్ మ్యాపింగ్ వాడతాము. అగ్రికల్చర్లో హెక్సాకాప్టర్ ఎక్కువ వాడతాం. హెక్సాకాప్టర్ అంటే 6 arms వస్తాయి. రీజన్ బీయింగ్, ఒక మోటార్ పనిచేయడం మానేసినా కూడా మిగతా 5 motors డ్రోన్ కెన్ మేనేజ్ అండ్ ల్యాండ్. ఓకే. సో అందుకు హెక్సాకాప్టర్ స్టెబిలిటీ వాడతామండి. ఓకే. అండ్ వన్ డ్రోన్ దట్ వీ డెవలప్డ్ ఈస్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో. దేర్ యూస్ కేస్ ఈస్ దట్ మనుషుల్ని సీలోకి పంపించి వాటర్ శాంపుల్ కలెక్ట్ చేసుకొచ్చేవారు వాళ్ళు. సో వాళ్ళు మనుషుల బదులు డ్రోన్ పంపించి వాటర్ శాంపుల్ కలెక్ట్ చేసి రావాలంటే వీ డెవలప్డ్ ఏ డ్రోన్ వేర్ ది డ్రోన్ గోస్ ఆన్ టాప్ ఆఫ్ ది ఓషన్. ఒక 5 kilometers లోపలికి వెళ్ళి ఇట్ కలెక్ట్స్ ద వాటర్ శాంపుల్ అండ్ గెట్స్ బ్యాక్ అండి. అదొక యూస్ కేస్ మనం చేసింది. ఓకే. సో వెయిట్ని బట్టి క్లాసిఫికేషన్ ఉంటుంది. ఓకే. సో యూజువల్గా ఎంత అన్నారు వెయిట్? అంటే మీ టాప్ క్లాస్ డ్రోన్ ఉంటే ఒక 10 kgs. మనం వీ హ్యావ్ హైయెస్ట్ వచ్చేసి 25 kgs పేలోడ్తో. ఇట్ కెన్ క్యారీ అప్ టు 25 kgs అండి. థియరిటికల్లీ 100 ఉంటుంది, బట్ ప్రాక్టికల్లీ 25 kgs.
అసలు డ్రోన్ స్టార్టప్ అనేది చాలా యూనిక్ ఐడియా. అంటే మన సర్కిల్లో చూస్తే నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఐడియా ఎందుకు వచ్చింది మీకు? సో కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే మీకు గౌతమ్ ఎస్ఎస్సి అనే మూవీ ఉంది తెలుసా, మా నవదీప్ది. ఏదో ఐఏఎస్ అవుతాడు, తను ఒక హీరో హోండాకి ఒక కార్పొరేట్ టైప్ ఏదో ఒకటి తయారు చేస్తాడు, తయారు చేసి ఆ కంపెనీ వచ్చి కొంచెం మంచి మనీతో కొంటుంది. సో నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనేట్ అబౌట్ బిజినెస్. సో ఆ సినిమా చూసినప్పుడు ఒక ఐడియా వచ్చిందంటే, రెగ్యులర్ బిజినెస్ చేయడం కంటే ఒకటి కొత్తగా ఇన్నోవేటివ్గా వెళ్తే క్లిక్ అయిందంటే ఒకేసారి యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ అని చెప్పి స్కూల్లో పడిందండి అది. అక్కడ నుంచి ఐ వాంటెడ్ టు గో స్టార్ట్ సంథింగ్ న్యూ ఆర్ గెట్ ఇన్ టు ఇన్నోవేటివ్ బిజినెస్ అండ్ ఆల్. ఆ తర్వాత బీటెక్లో ఉన్నప్పుడు నేను నా కో ఫౌండర్ చరణ్ భార్గవ్, మేము ఫ్రెండ్స్ అందరూ కూర్చొని వీ యూస్ టు డిస్కస్కి ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్, ఆఫ్టర్ 3-4 years యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ టుగెదర్, బిల్డ్ ఏ స్టార్ట్అప్ అని చెప్పి. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఐ జాయిన్ మై డాడ్స్ బిజినెస్. చరణ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్కి వెళ్ళారు. సో డాడ్ బిజినెస్లోకి వెళ్ళినప్పుడు డాడ్ ఈజ్ ఇంటూ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండి. 1985 నుంచి ఆయన పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్కి డిస్ట్రిబ్యూటర్ కింద ఉండే. సో ఆ 2016 నాకు 10th క్లాస్ నుంచి ఫార్మసీకి పంపించేవారు. సో 2016లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో రెగ్యులర్గా ఫార్మర్ ఇంటరాక్షన్ ఉండేది. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ప్యాడీలో ఫార్మర్స్ ఇన్కమ్ చాలా తక్కువ అండి. మనం చూస్తే ఆంధ్ర తెలంగాణలో ప్యాడీ బాగా వేస్తాం, కానీ క్లైమేట్ బాగా అనుకూలిస్తే సీజన్కి 15,000 సంపాదించగలరు బాగా అనుకూలిస్తే. అది లేదంటే బ్రేక్ ఈవెన్ రావడం కూడా కష్టం. సో అప్పట్లో మాకు కొన్ని ల్యాండ్స్ ఉండేవి, ప్యాడీ ఫీల్డ్స్. సో డాడీని అడిగేవాడిని, ఎందుకు ఇంత కష్టపడి ప్యాడీ ఎందుకు చేస్తున్నావు, ఆ ల్యాండ్ అమ్మేసి నువ్వు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది, లేదు ఇంకో బిజినెస్లో పెట్టచ్చు కదా అంటే, దట్స్ వెన్ మై డాడీ యూస్ టు సే దట్కి బీయింగ్ ఎన్ ఇంజనీర్ యూ హ్యావ్ టు సీ హౌ ప్రొడక్టివిటీ ఎట్లా పెరుగుతుంది, హౌ కెన్ యూ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫార్మర్స్. అండ్ ఇంకొక స్టార్ట్ అని చెప్పింది 2050 కల్లా మన గ్లోబల్ పాపులేషన్ ఇంకో 2 billion పెరుగుతుందండి. అండ్ ద ఫుడ్ ప్రొడక్షన్ షుడ్ ఇంక్రీజ్ బై 50%, ఆర్ ఎల్స్ దేర్ విల్ బి హ్యూజ్ ఫుడ్ షార్టేజ్. సో ఇంత జరుగుతున్నప్పుడు దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ రిసర్చింగ్, ఎలాగో స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నాము, మాది అగ్రికల్చర్లోనే వై నాట్ డూ ఇట్ అని చెప్పి స్టార్టెడ్ రిసర్చింగ్. దెన్ నెదర్లాండ్స్ కానీ, ఇజ్రాయెల్ కానీ, జపాన్, చైనా వీళ్ళందరూ చాలా అడ్వాన్స్గా ఉన్నారండి. జపాన్ అండ్ చైనా వాళ్ళు అయితే నేను ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేశాను అప్పటికి ఆల్రెడీ దే ఆర్ స్ప్రేయింగ్ 20 million hectares యూజింగ్ డ్రోన్స్. అండ్ ఇండియాలో డ్రోన్స్ బ్యాండ్ అప్పుడు, దిస్ ఈస్ అరౌండ్ 2016-2017 టైంలో ఇండియాలో డ్రోన్స్ బ్యాండ్, వాళ్ళేమో 20 million hectares చేసేస్తున్నారు. దట్స్ వన్ వీ స్టార్టెడ్ టాకింగ్ టు పెస్టిసైడ్ కంపెనీస్ యాజ్ వెల్, సార్ వాట్స్ ద ఫ్యూచర్, డ్రోన్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అండ్ ఆల్. దెన్ ఒక 2 years వీ డిడ్ ద గ్రౌండ్ వర్క్ ఎట్లా. దెన్ వెన్ కోవిడ్ హిట్ లేబర్ షార్టేజ్ కూడా వచ్చింది. దట్స్ వెన్ వీ థాట్కి దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎంటర్. సో నేను, చరణ్, మా బ్రదర్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి స్టార్టెడ్ ద కంపెనీ 2020 అండి. సో అట్లాగా అగ్రికల్చర్ ఫోకస్గా వచ్చాం. సో ఫండింగ్ ఎట్లా, అంటే సెల్ఫ్ ఫండింగా మీరు? సో ఇనీషియల్లీ బూట్ స్ట్రాప్ అండి. ఫస్ట్ ఒక లక్కీలీ ఏమైందంటే మేము స్టార్ట్ చేసిన 3-4 monthsకే వీ గాట్ ఆవిష్కార్ గ్రాంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ IIIT, వెరీ స్మాల్ అమౌంట్, బట్ యా ఆ టైంలో బాగా వెరీ ఎర్లీ స్టేజ్లో చాలా యూస్ఫుల్ అయింది మాకు. అండ్ మేము స్టార్టప్ ఎకో సిస్టమ్కి వచ్చే ముందు వీఆర్ నాట్ సో మచ్ వెల్ వర్స్డ్ విత్ స్టార్టప్ ఎకో సిస్టమ్, హౌ స్టార్టప్ వర్క్స్, హౌ ఫండింగ్ వర్క్స్ ఏమీ లేదు. సో IIITలో వీ గాట్ ఇంక్యుబేటెడ్ ఇన్ IIIT CIEలో. సో అక్కడ రమేష్ లోగనాథన్ సార్ కానీ, నిరూప వీళ్ళందరూ కూడా దే హెల్ప్డ్ us వెరీ మచ్. సో స్టార్టింగ్లో మా ప్రొడక్ట్ నచ్చి వాళ్ళు ఫండింగ్తో పాటు దే గేవ్ మెంటరింగ్ అండి. సో మెంటరింగ్ సెషన్స్లో దే యూస్ టు టెల్ హౌ అ స్టార్టప్స్ ఫండింగ్ వర్క్స్, గో టు మార్కెట్ స్ట్రాటజీ అంటే ఎట్లా ఉండాలి, హౌ డూ యూ ఫన్నల్ యువర్ సేల్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత లక్కీలీ మాకు అక్కడ ప్రవీణ్ సార్, హనుమా సార్, ఆయన పేరు కూడా హనుమానే, సో హనుమా సార్ పరిచయం అయ్యారు. సో ఇన్ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఆఫ్ IIIT వాళ్ళిద్దరూ మాకు హ్యాండ్ హోల్డింగ్ చేశారండి. అంటే చిన్నపిల్లల్ని నర్సరీలో ABCలు ఎట్లా కానీ అన్నీ ఎట్లా నేర్పిస్తారో అట్లాగా మాకు నేర్పించి దే డింట్ ఈవెన్ టేక్ ఏ సింగిల్ పెన్నీ ఫ్రమ్ అస్, తీసుకోకుండా దే బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ కూర్చోబెట్టి మాకు ఆయన్ని అసలు వెరీ ఇప్పుడు నవ్వొస్తూ ఉంటుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చూస్తే, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళము. సో వాళ్ళు కూడా వెరీ పేషెంట్గా హెల్ప్ చేశారు. సో అక్కడ మాకు మేజర్ చేంజ్ వచ్చిందండి, హౌ వీ సీ ద మార్కెట్ ఆర్ హౌ వీ సీ ఏ స్టార్ట్అప్ అనేది. సో IIIT తర్వాత మేము ఒక 1.5 year తర్వాత వీ రేస్ సీడ్ ఫండింగ్ అండి, ప్రైవేట్ ఇన్వెస్టర్ నుంచి రాజ్ గారు అని చెప్పి. సో ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతున్నప్పుడు వీ అప్రోచ్ హిమ్ యాస్ ఎ క్లయింట్, వాళ్ళకి ల్యాండ్ మ్యాపింగ్ సర్వీస్ కావాలి అన్నప్పుడు మేము అప్రోచ్ అయ్యాము. అండ్ అక్కడ వాళ్ళకి దే లైక్ అవర్ టీమ్స్ ప్యాషన్, చరణ్ది నాది ప్యాషన్ బాగా నచ్చి, అండ్ హీ కేమ్ టు నో దట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, అండ్ మీరు బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు, మేమే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి హీ ఇన్వెస్టెడ్ $0.5 million అండి ఆ టైంలో. సో ప్రస్తుతం వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఫండింగ్, వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్, వీఆర్ స్కేలింగ్ అప్ నైస్లీ. సో వన్స్ వీ రీచ్ అవర్ టార్గెట్ దెన్ విల్ గో ఫర్ ఫర్దర్ ఫండింగ్. సో ఎలా ఉంది ఇప్పుడు క్యాష్ ఫ్లో ఫ్రమ్ సర్వీసెస్? గుడ్. ఐ మీన్
We are burning cash, to be honest. We are burning cash because right now this is ఇదే మార్కెట్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దో వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ జరుగుతూ ఉన్నా కూడా వీఆర్ స్టిల్ బర్నింగ్ లిటిల్ బిట్ ఆఫ్ క్యాష్ అండి. బట్ ఫ్రమ్ నెక్స్ట్ సీజన్ ఆన్వర్డ్స్ విల్ బీ టర్నింగ్ ప్రాఫిటబుల్. దట్స్ వాట్ ఐ టోల్డ్ వీఆర్ లుకింగ్ టు క్రియేట్ దట్ SOP. వన్స్ అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వన్స్ బికమ్ వెరీ ప్రాఫిటబుల్, దట్స్ వెన్ విల్ బీ గోయింగ్ ఫర్ నెక్స్ట్ ఫండింగ్. ఓకే. పర్ మంత్ మేము ఇప్పుడు దగ్గర 5,000 acresకి కేటర్ చేస్తాం సర్వీసెస్, 5,000 to 6,000 acresకి. వావ్, దట్స్ అ హ్యూజ్ acreage. అవునండి, వీఆర్ వర్కింగ్ ఎట్ 50% ఎఫిషియన్సీ. వెరీ ఆనెస్ట్, మనం ఇప్పుడున్న డ్రోన్స్ వీ కెన్ బి డూయింగ్ అప్ టు 10,000 acres. రైట్ నౌ స్టార్టింగ్ ఇష్యూస్ అంటే మీరు 30 drones అన్నారు కదా, 30 drones 20 drones అండి. 20 drones, 40 drones మొన్న ఇంక్లూడ్ చేసాము. ఓకే. ఇంకో 20 drones మొన్న ఇన్ఫ్యూజ్ చేసాము. సో అది ఇంకా ఆపరేషన్ రావాలి. ఓకే. సో మీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటంటే టు డబుల్ ద నెంబర్ ఆఫ్ డ్రోన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎకర్స్. మేము డ్రోన్స్ కాదు మా టార్గెట్, వీ వాంట్ టు క్యాప్చర్ ది ల్యాండ్ అండ్ acreage. సో మేము acreage వైస్ వెళ్తున్నాం. మాకు ఎన్ని acreage, సో వీ వాంట్ టు క్యాప్చర్ అరౌండ్ 3% ఆఫ్ అగ్రి మార్కెట్ బై 2028 అండి. అది మా టార్గెట్. అప్పటికి దగ్గర 2028కి 15,000 డ్రోన్స్ డిప్లాయ్ చేయాలని మా టార్గెట్లో ఉన్నాము. వావ్, ఓకే. సో కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ అంటే అగ్రికల్చర్లో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో there's a lot of competition and there are more than 150-200 people who are saying that they are into manufacturing. Okay. And but into services also, because you are also into service, right? yeah, that's what I'm చెప్తాను. And the sad fact about manufacturing is in India majority of the things are assembling అండి, ఇంక్లూడింగ్ యూఎంకి బేసికల్లీ థింగ్. ఎందుకంటే సాఫ్ట్వేర్ వైజ్ ఒకటే మనం చేస్తాం కానీ majority of the components are being imported. One issue is that బికాస్ దేర్ ఇస్ నో స్కేల్, మనం ఆ ప్రైస్ని కంపీట్ చేయలేకపోతున్నాం. మనం ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న ప్రైస్లో వెళ్ళాలంటే రైతుకి అఫోర్డబుల్ కావట్లేదు. సో వెన్ ద స్కేల్ ఇంక్రీజెస్, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరగాలి. సెకండ్ థింగ్, హౌ ఆర్ వీ డిఫరెంట్? See, we understand agriculture very from a grassroots level. We are not tech people coming into agriculture. Agri people got tech into this field అండి. Okay. So we know ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది, ఎక్కడ రైతుకి. సో మేము టు స్టార్ట్ ఆఫ్ విత్ వీ స్టార్టెడ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓన్లీ. సర్వీసెస్ అనేది మైండ్లో లేదు. ఫాదర్కి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది అక్రాస్ ఇండియా. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నెట్వర్క్ యూజ్ చేసుకుని మనమంతా సేల్స్ చేసే సర్వీసెస్ ఇవ్వాలి ఆటోమొబైల్ లాగా అనుకున్నాము. బట్ వన్స్ వీ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, వీ క్విక్లీ రియలైజ్కి అగ్రికల్చర్ అనేది సర్వీసెస్ ఓరియంటెడ్. ఇఫ్ యూ నో అబౌట్ హార్వెస్టింగ్ మిషన్స్, మీకు ఐడియా ఉంటుంది. బ్యాక్ ఇన్ 2000s హార్వెస్టింగ్ మిషన్స్ అనేవి చాలా తక్కువ అండి. ఎట్లాగంటే ఎక్కడో ఒకటి కనిపించేది. రైట్ నో వితౌట్ హార్వెస్టింగ్ మిషన్ దేర్ ఇస్ నో ప్యాడీ ఫీల్డ్ ఆర్ ఎనీథింగ్. అంత అడాప్టబిలిటీ ఉంటుంది. డ్రోన్ అవన్నీ కూడా సర్వీసెస్లోనే ఉంటాయి. వాళ్ళు కొనుక్కొని చేసుకోవాలి. దే కాంట్ అఫోర్డ్ అని కూడా చెప్పండి. బేసికలీ గుడ్ రిటర్న్స్. సో ఒక హార్వెస్టింగ్ మిషన్ వచ్చేసి 28 lakhs అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐ డోంట్ ఎగ్జాక్ట్ ఫిగర్. వాడు పర్ ఏకర్ 2,800 చార్జ్ చేస్తాడు. రోజుగా 10-20 ఎకరాలు చేస్తున్నాడు. దేర్ ఒక 2-3-4 seasonsలో దే కెన్ గెట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ అండి. 2 years 3 years ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. ఈవెన్ దెన్ పీపుల్ ఆర్ నాట్ వెంచరింగ్ ఇన్ టు దట్, దే ప్రిఫర్ సర్వీసెస్ ఓన్లీ. సో అక్కడ మేము రియలైజ్ అయింది ఏంటంటే ఇట్లాగా స్ప్రేయింగ్ సర్వీసెస్లో వెళ్తేనే ఫార్మర్స్కి బాగుంటుంది. సో దట్స్ వేర్, అండ్ మా ఫీల్డ్లో ఐ థింక్ స్ప్రేయింగ్ సర్వీసెస్లో మన స్కేలప్ ప్లాన్తో ఐ థింక్ వీఆర్ లీడింగ్ అండి దాంట్లో. మాకున్న ఐడియాస్తో హౌ యూ వాంట్ ఎక్స్పాండ్ అనేది. ఓకే. సో దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ కాంపిటీషన్. మా కాంపిటీషన్ వచ్చి కంపెనీస్ కంటా ఇండివిజువల్ ప్లేయర్స్ అవుతారు. బికాస్ మేము ఒక యాజ్ ఎ కంపెనీ మాకు ఒక డ్రోన్ పెట్టుకుని, ఓ పైలట్ని పెట్టి, హెల్పర్ని పెట్టి, వాళ్ళకు ఒక రూమ్ తీసుకుని, ఈ ఓవర్ హెడ్ ఛార్జ్ ఉంటుందండి. ఇఫ్ యూఆర్ అ లోకల్ గై హ్యావింగ్ యువర్ ఓన్ డ్రోన్, యూఆర్ ద పైలట్, యూ కెన్ ఆపరేట్ ఎట్ మచ్ లోవర్ కాస్ట్ దెన్ అస్. సో దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. మాకు ఇంకోటి పెనిట్రేషన్ కూడా ఉంటుంది కదా మార్కెట్లోకి. దే ట్రస్ట్ దెమ్, రైట్? బికాస్ దట్ గై, దే నో దట్ గై అండ్ దే ఆల్సో ట్రస్ట్ దెమ్. అక్కడ అదే మా మేజర్ ఛాలెంజ్ అక్కడే వస్తుందండి. సో ఇంతకుముందు హార్వెస్టింగ్ మిషన్ కూడా అలానే పాపులర్ అయ్యింది కదా, రైట్? నాకు తెలిసి హార్వెస్టింగ్ మిషన్స్ కొన్ని ఊళ్ళల్లో ఉన్న, ఒక ఊర్లో ఉన్న పక్క ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది, రైట్? వాళ్ళకి ఆ నెట్వర్క్ ఉంటుంది. సో మీరు చెప్పిన వెరీ గుడ్ పాయింట్ ఏంటంటే అండి, అక్కడ దెర్ విల్ బీ ఏ కమిషన్ ఏజెంట్ ఆర్ రిటైలర్ ఆర్ సమ్ గై ఇన్ అ విలేజ్ హూ గెట్ ద హార్వెస్టింగ్ మిషన్. ఎక్కడి నుంచో వాడు తెచ్చుకొని తను ఒక ఆ ఏకర్లో కమిషన్, మీకు ఒకవేళ 2,800 అంటే 100 rupees వీళ్ళు కమిషన్ ఉంటుంది. వాళ్ళు చుట్టూరు తిప్పుతూ ఉంటారు. సో వాళ్ళు, మనం కూడా మనకి కూడా వీఆర్ క్రియేటింగ్ పార్ట్నర్స్ని పెడుతున్నామండి. గోయింగ్ ఫార్వర్డ్ ఐ టోల్ యూ దట్ విల్ హ్యావ్ అ స్టాటిక్ అండ్ డైనమిక్ క్లస్టర్స్. ఈ స్టాటిక్ క్లస్టర్స్లో విల్ హ్యావ్ దిస్ పార్ట్నర్స్. వాళ్ళు కూడా మనం ఏకరేజ్లో విల్ గివ్ దెమ్ సమ్ కమిషన్. ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటనే దాంట్లో వే గోయింగ్ ఫార్వర్డ్ అండి. ఓకే. ఛాలెంజెస్ ఏంటి ఇంకా మీకు మీ కంపెనీకి ఫ్యూచర్లో? లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండి, టు బి ఆనెస్ట్. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ ఛాలెంజ్, వెరీ ఆనెస్ట్లీ. మనకి ఫస్ట్ థింగ్, ఎకోసిస్టమ్ ఇస్ వెరీ న్యూ. సో మాకు పైలట్ కావాలంటే మేము వాళ్ళని గ్రూమ్ చేసుకుని వాళ్ళని మనమే నేర్పించి, దో మన గవర్నమెంట్ 1 week కోర్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఫీల్డ్.
మళ్ళీ మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, లాట్ ఆఫ్ క్రాషెస్ వాళ్ళు ఫీల్డ్లో చేసేవి. సో మ్యాన్ పవర్ అనేది ఫస్ట్ ఛాలెంజ్ వస్తుందండి. సెకండ్ థింగ్ ఈస్ లాజిస్టికల్ ఛాలెంజెస్, బికాస్ 2-3 acres ఉండడం వల్ల అండ్ ఇనీషియల్ ఫేజెస్లో ఉండడం వల్ల ఒక్కొక్కటి దగ్గర రావు, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకో 10 kilometers దూరంలో ఉంటుంది. లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉంటాయి, డ్రోన్ క్రాష్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ద రీజన్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ డ్రోన్స్ ఈస్ దట్ ఇనిషియల్ వీ ప్రొక్యూర్డ్ దీనికి డ్రోన్స్కి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది, టైప్ సర్టిఫికేషన్ అని చెప్పి. సో ఆ టైప్ సర్టిఫికేషన్ డ్రోన్స్నే మనం వాడాలి లీగల్లీ. బట్ లీగల్గా చాలా డ్రోన్స్ రన్ అవుతున్నాయి బట్ సో మేము ఎంఎన్సీస్తో వెళ్తున్నాం కాబట్టి అప్పటికి మాకు టైప్ సర్టిఫికేషన్ రాలేదు. రైట్ నౌ వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఈ మంత్ ఎండింగ్ వస్తుంది. ఎంఎన్సీ స్ట్రిక్ట్గా రూల్స్ అబైడ్ అవుతారు. సో మేము వేరే కంపెనీ డ్రోన్ కొనాల్సి వచ్చింది. 2 crores పెట్టి మేము ఒక 20 drones కొన్నాము. అవి ఫస్ట్ 3 monthsలో 20 drones దగ్గర 5-6 drones ఆపరేట్ అయ్యేవి. అదర్ 15 drones ఏదో ఇష్యూస్తో క్రాష్ అయిపోయేది, లేకపోతే ఎగిరేది కాదు. సో లాట్ ఆఫ్ ఇష్యూస్. సో అప్పుడు దాన్ని వీ డిసైడ్ స్ట్రిక్ట్లీ దట్ మన ఓన్ డ్రోన్తోనే వెళ్ళాలి, ఇష్యూ మనం వెంటనే ట్యాకిల్ చేసుకోగలం కాబట్టి అని చెప్పి. దట్స్ వన్ వీ స్ట్రిక్ట్లీ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్కేల్ అప్ చేయడానికి మొదలుపెట్టింది అప్పుడు అండి. ఓకే. సో అది ఆ డ్రోన్ ఛాలెంజ్ ఉంటుంది. థర్డ్, ఫార్మర్స్. సో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటారు, ప్రతి చోట ఇష్యూ ఉండే ఫార్మర్స్ ఉంటారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆర్ వెరీ మచ్, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా దే వోంట్, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఉంటుంది. ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే కొన్ని ఫార్మర్స్కి మనం అప్పుడప్పుడు డ్రోన్ క్రాష్ అయిపోతుంది ఫీల్డ్లోకి వెళ్ళి, వాడు ఆల్రెడీ 10 acresకి పెస్టిసైడ్ కలుపుకుని ఉంటారు ఫార్మర్ పాపం. మన డ్రోన్ క్రాష్ అయింది 2 acres తర్వాత అంటే మనం ఫ్లై చేయలేము, తను పెస్టిసైడ్ కలిపేసుకున్నాడు, లాస్ తనకి అక్కడ అట్లాగా. సో ఈ అన్ని ఇష్యూస్ని మేము వీ గాట్ ఇన్ టు అకౌంట్ తీసుకుని ఏది ఎక్కువ క్రాష్ అవుతుంది, ఏ ప్రొపల్లర్స్ ఎక్కువ ఇరుగుతున్నాయా, ఏ కాంపోనెంట్ ఎక్కువ రిప్లేస్ అవుతుంది అనే ఉద్దేశంలో ఆ స్పేర్ పార్ట్స్ పెట్టడము. యూజువల్గా డ్రోన్స్లో ఫెయిల్ సేఫ్ ఉండదు, అంటే ఫెయిల్ సేఫ్ ఉన్నప్పుడు రిటర్న్ టు హోమ్ ఏదో అంటారు కదా, మళ్ళీ వేర్ ఎవర్ ఇట్ టేక్స్ ఆఫ్ ద డ్రోన్ హ్యాస్ టు కమ్ బ్యాక్. క్రాషింగ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాటరీ ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్ సేఫ్ ఎప్పుడు వస్తుంది, బ్యాటరీ మీన్ వోల్టేజ్ తగ్గిపోయినా, లేదు మన రిసీవర్కి దానికి ట్రాన్స్మిటర్ దీనికి కనెక్షన్ కట్టైనా, అట్లా ఫ్యూ పారామీటర్స్లో వస్తుంది. బట్ ఫీల్డ్స్లో ఏమవుతుందంటే దో దేర్ ఇస్ ఏ సెన్సర్ కాల్డ్ అబ్స్టెకల్ అవాయిడెన్స్, అంటే ముందు ఒక అబ్స్టెకల్ వస్తుంది ఆటోమేటిక్గా డ్రోన్ డిటెక్ట్ చేసి ఆపుతుంది. బట్ కొన్ని ఫీల్డ్స్ ఇఫ్ యూ సీ మన పక్షుల్ని వీటిని బెదిరించడం కోసం దే కీప్ వెరీ స్మాల్ థ్రెడ్స్ అండి, కొంచెం షైనింగ్వి, లేదా కొన్ని తాళ్ళు కానీ అలా పెడతారు, అవి కనిపించవు మనకి. డ్రోన్కి కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ, అది వెళ్ళి క్రాష్ అవుతూ ఉంటుంది. అండ్ లైక్ ఐ టోల్ యూ ద డ్రోన్స్ దట్ వీ ప్రొక్యూర్డ్ దాంట్లో దేర్ ఆర్ సమ్ మాల్ ఫంక్షన్ ఇష్యూస్. సో గోస్ట్ అబ్స్టెకల్ అంటారు, అంటే అబ్స్టెకల్ ఉండదు, ఇది ఆటోమేటిక్ అబ్స్టెకల్ డిటెక్ట్ చేసింది, క్రాష్ అయింది. సో అట్లాగా రైట్ మా డ్రోన్స్తో మా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కదండి, అవన్నీ కూడా మేము టుక్ ఇన్ టు అకౌంట్ అండ్ వాటన్ని సాల్వ్ చేసుకుని వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఆపరేషనల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి అయితే, రైట్? సో ఇది ఇన్ దిస్ ఫీల్డ్ మనం దాన్ని క్రాక్ చేస్తేనే విల్ బి సక్సెస్ఫుల్. నాట్ సో ఈజీ దట్ ఎవ్రీ వన్ కెన్ కమ్ ఇన్ టు దిస్ అండ్ డూ అండి సర్వీసెస్ అనేది. ఎందుకంటే సర్వీసెస్లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్, అందరినీ మనం కోఆర్డినేట్ చేసుకుని విత్ ఇన్ షార్ట్ టైమ్ అండ్ సాటిస్ఫై ద ఫార్మర్ అనేది వెరీ డిఫికల్ట్. అంతేందుకు మార్నింగ్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ రావడం కారణం మా పైలట్ కొంచెం అరగంట లేట్గా స్టార్ట్ అయ్యాడు, సమ్ ఆటో ఇష్యూ వచ్చి తన వెహికల్ది. సో ఫార్మర్స్ ఫోన్ చేసి వాళ్ళు 8 o'clock స్టార్ట్ అవ్వాలి స్ప్రేయింగ్, 10కి స్టార్ట్ అయితే ఫీల్డ్ అగ్రికల్చర్ కాదు, మీకు అగ్రికల్చర్ గురించి సరిగ్గా నాలెడ్జ్ లేదని చెప్పి దేవర్ కొంచెం యాంగ్రీ. సో అవన్నీ కూడా వస్తాయండి. సో ఎవ్రీడే మనం దాన్ని చూసుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్స్, పైలట్స్ అంటున్నారు కదా, వాళ్ళు మీ ఎంప్లాయీసా లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్? ఓకే ఓకే ఓకే. Because we have to keep them, and right now I told you the manpower is very low. We have to groom them, we have to make sure that they're very efficient. వాళ్ళు మళ్ళీ 6 monthsలో వెళ్ళిపోయారంటే మళ్ళీ ఇబ్బంది, అది మనం మళ్ళీ ఇంకో ఎంప్లాయీని చూసుకోవాలి. దాని పరంగా వీఆర్ టైయింగ్ అప్ విత్ ఇన్స్టిట్యూషన్స్ టు క్రియేట్ ఆర్పిటిఓస్. SRM ఏపీతో టైఅప్ ఉంది, VNR విజ్ఞాన జ్యోతి ఉంది, NIT ఏపీ, అట్లాగా 4-5 యూనివర్సిటీస్తో కలిపి వీఆర్ క్రియేటింగ్ ది కరికులం వేర్ వన్స్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చారంటే దే విల్ బీ గుడ్ ఫర్ ఫీల్డ్ అండి. దే విల్ శాలరీ స్ట్రక్చర్ పైలట్స్ పరంగా అగ్రి పైలట్స్కి 18,000 నుంచి 25,000 దాకా శాలరీ ఉంది పర్ మంత్. ల్యాండ్ మ్యాపింగ్ వెళ్ళేసరికి 40,000, 30,000తో స్టార్ట్ అయ్యి 1.5 lakh వరకు శాలరీస్ ఉన్నాయండి, డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మీకు చిన్న చెప్పాలి, విలేజ్లో వాళ్ళు ఓలాకి దీన్ని కంపేర్ చేస్తే విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఒక క్యాబ్ తీసుకుని ఓలా చెప్తుంటే రోజుకి దే ఆర్ మేకింగ్ 1,500 to 2,000 rupees ఆన్ హైయర్ సైడ్, ఐ గెస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఒక 500 ఇటు ఉండొచ్చు. సో మంత్ ఎండ్కి వచ్చేసరికి 45,000, 50,000 తీసుకుంటున్నారు. ఈఎంఐస్, ఇంటి ఖర్చులు, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఫుడ్ అండ్ ఎక్స్పెన్స్ తీస్తే వాళ్ళు 5,000 to 10,000 వాళ్ళని మిగులుతుంది. అది డ్రోన్ పైలట్ కింద ఉన్నారనుకోండి, సొంత ఊరిలో 25,000 శాలరీస్తో దే వర్కింగ్. సో ఆ రూరల్ ఎకానమీ కూడా స్ట్రెంత్ అవుతుంది, వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ వెరీ గుడ్ పాయింట్.
అంటే మీరు ఇంతకుముందు ఒకటి చెప్పారు ఏంటంటే డ్రోన్ పైలట్ ఒక ఏరియాని కవర్ స్టాటిక్ ఏదో అన్నారు కదా, స్టాటిక్ క్లస్టర్ ఓకే. సో అలాంటి క్లస్టర్లో మనకి డ్రోన్ పైలట్స్ని హైర్ చేసుకుంటున్నారు రైట్, అండ్ దే కెన్ వర్క్ రిమోట్లీ ఇన్ ద సెన్స్ దే కెన్ వర్క్ ఫ్రమ్ దేర్ అక్కడ చుట్టుపక్కల స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఈ మీద పాయింట్ చెప్పారు, తన లోకల్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది, చుట్టుపక్కల అందరూ చెప్తారని చెప్పి. దట్స్ బేసిక్ అండి. వీళ్ళు వెళ్ళి బాబాయ్ మనం చేసుకోలేకపోతే ఇష్యూ వచ్చినా కూడా ఒక రోజు ఆగ బాబాయ్ మనం చేద్దామని చెప్పినా వాళ్ళు వింటారు. ఓకే. ఇంతకుముందు మీరు ఒకటి మెన్షన్ చేశారు, సర్వేయింగ్కి మోర్ దాన్ 1 lakh 1.5 lakh వరకు కూడా శాలరీ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఆ స్కిల్ సెట్ ఎలా వస్తుంది మనకి? సో దట్ స్కిల్ సెట్ ఫిక్స్డ్ వింగ్స్ డ్రోన్స్ అని ఉంటాయి బేసికల్గా. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ వచ్చేసి పర్ డే 20 square kilometers కూడా కవర్ చేయగలవు. అంటే దగ్గర 5,000 acres పర్ డే దే కెన్ సర్వే. సో వాటికి డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. డ్రోన్ సడన్గా ఇష్యూ వస్తే ఎట్లా క్రాష్, అండ్ ఆల్సో వాళ్ళకి ఓన్లీ నాట్ అబౌట్ ఫ్లయింగ్ డ్రోన్, దే ఆల్సో హ్యావ్ అ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ డ్రోన్. ఎట్లాగా లోపల కాంపోనెంట్స్ కానీ ఇష్యూ వస్తే ఎట్లాగా మనం రిపేర్ చేయాలి ఇమీడియట్లీ అనే దానికి కూడా దే ఆర్ ట్రైన్డ్ అండి. సో బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్, బికాస్ రైట్ నౌ ఇఫ్ యూ సీ దేర్ ఇస్ ఎ స్కీమ్ కాల్డ్ స్వామిత్వ. ఓకే. అంటే ఎంటైర్ ఇండియాని డ్రోన్ సర్వే చేస్తున్నారు. ఆంధ్రాలో చూస్తే శాశ్వత భూ హక్కు పథకం అంటున్నారు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి ప్రాపర్టీ కార్డ్స్ ఇస్తున్నారు. సో ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో ఈ స్కీమ్ ద్వారా దే వాంట్ టు రెక్టిఫై దాట్ అండ్ గివ్ అ ప్రాపర్టీ కార్డ్ టు ఎనీ వన్, సో దట్ బ్యాంక్స్ కూడా ఆ ప్రాపర్టీ కార్డ్ బేస్ చేసుకుని దే కెన్ గివ్ లోన్స్ అని చెప్పి. సో అక్కడ వెళ్తున్నప్పుడు కర్ణాటకలో మన 72,000 square kilometers వర్క్ ఉందండి. సో దానికి ఫిక్స్డ్ వింగ్స్ వాడతారు. ఫిక్స్డ్ వింగ్స్ మనం ప్రొడక్టివిటీ ఎంత పెరిగితే అంత బాగుంటుంది. సో ఈ ఎవరైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారో దే విల్ గివ్ రైట్ ప్రొడక్టివిటీ, అండ్ ఆ స్కిల్ సెట్ అనేది చాలా తక్కువ మందికి ఉంది రైట్ నౌ. సో ఏమవుతుందంటే వై పీపుల్ ఆర్ ఆఫరింగ్ మోర్ సాలరీస్, బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, అదర్ పీపుల్ ట్రై టు పోచ్ దెమ్. సో మనం వాళ్ళు సాటిస్ఫైయింగ్గా చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి పీపుల్ ఆర్ ఆల్సో ఆఫరింగ్ గుడ్ సాలరీస్. ఓకే. ఓకే. సో మనకి ఇవే కాకుండా డిఫెన్స్లో కూడా బాగా రిక్వైర్మెంట్స్ ఉంది కదా, కానీ వెరీ హార్డ్ టు పెనెట్రేట్. డిఫెన్స్లో చాలా ఉంది రైట్ నౌ. ఇండియన్ గవర్నమెంట్ ఒక 10,000 crores పెట్టింది ఇండియన్ మేడ్ డ్రోన్స్కి అని చెప్పి. ఓకే. సో పెనెట్రేటింగ్ ఈస్ I wouldn't say it's difficult, and if you have the right product we can get into that, but Vyomic as of now we are not going there, because see, as a startup we have to decide on what we are focusing initially. మన ఫోకస్ ఏరియా ఏంటి, మనం ఎక్కడ బాగా గ్రోత్ అవ్వాలి. సో అండ్ ఆల్సో ద బడ్జెట్ దట్ యూ హ్యావ్ క్యాటర్ చేసుకుంటే వాళ్ళు ఉన్న దాంట్లో యూ కాంట్ సే దట్ ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ విత్ మెంటరింగ్, మేము కంపెనీ పెట్టిన స్టార్టింగ్లో మేము అన్నీ చేస్తామని చెప్పేవాళ్ళం. అడిగితే ఎనర్జీని యూటిలైజ్ చేస్తాం, మైనింగ్ చేస్తాం, అన్నీ వీ వుడ్ సే దట్ వీ విల్ డూ ఎవ్రీథింగ్. మా టీమ్ సైజ్ 5 ఉండేది. సో వాళ్ళు అప్పుడు ఒకటే మా మెంటర్స్ చెప్పింది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీ టీమ్ సైజ్ 5 ఉంచుకుని మీ ఫండ్ ఇంత ఉంచుకుని అన్నీ చేస్తామంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు డూ. పీపుల్ వోంట్ ఇంటెలిజెంట్ పీపుల్ వోంట్ ట్రస్ట్ యూ, బికాస్ దట్స్ నాట్ వెరీ మచ్ పాసిబుల్. ఫోకస్ ఇన్ వన్ ఏరియా, దాంట్లో బాగా పెరగండి, రెవెన్యూ పెంచుకోండి, దెన్ స్ప్రెడ్ యువర్ వింగ్స్. సో ఇందాక మేము చెప్తున్నది వాడితే వీ విల్ వెంచర్ ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్ అండి. బట్ వన్స్ వీ గెట్ గుడ్ రెవెన్యూస్ అండ్ గుడ్ team in hand, then we'll be going to multiple sectors. Definitely defense is in our pipeline. Maybe next couple of years we'll go there. So మీ కంపెనీ విజన్ ఏంటి? So we want to become global leaders in providing drone technology solutions for applications ranging from farming to firefighting అండి. ఫార్మింగ్ నుంచి ఫైర్ ఫైటింగ్ వరకు డ్రోన్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి చోట ఎక్కడైతే యూజ్ కేసు ఉందో we want to provide proper solutions for them. ఓకే. సో మీరు అంటున్నారు, సో అగ్రికల్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బాగా డీప్గా ఉన్నారు. తర్వాత విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పెనట్రేట్ అగ్రికల్చర్, అండ్ ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ దేర్. Thank you. You said something, could you please repeat that? You said a number, right, in terms of acreage? So maybe 3% of Indian agriculture market. 3% of Indian agriculture. That's very huge, and 3% capture chesna, it's good enough for us. Other co-founder gurinchi cheppandi. So basically right now we have 3 co-founders unnam, nenu, Charan and my brother Hemant and JP. So ma annaya, he did his BTech in Manipal University. Ayan kuda post his BTech, he came to dad's business only. Okay. Fertilizers and pesticides and agriculture paranga ఇష్యూస్ కానీ నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఆయనకు ఉంది. అండ్ చరణ్ వచ్చేసి నేను చరణ్ 10th నుంచి ఇంటర్ నుంచి ఫ్రెండ్స్, బీటెక్ కూడా కలిసి చేసాము. పోస్ట్ దట్ ఈ జాయిన్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, అండ్ 2020 నుంచి కేమ్ హియర్. అండ్ వెరీ ఆనెస్ట్లీ స్టార్టప్లో కోఫౌండర్స్ మధ్య నుండే కంపాటబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లక్కీలీ వీ గాట్ అ గ్రేట్ కంపాటబిలిటీ. నాకు ఏమైనా ఒక ఇష్యూ వచ్చినా తను కాంప్రమైజ్ అవుతాడు, తనకి ఏమైనా ఇష్యూ వచ్చినా నేను కాంప్రమైజ్ అవుతాను. సో ఐ థింక్ నెక్స్ట్ తను వచ్చి మాట్లాడతాడు. సో ఎనీవే లుకింగ్ ఫార్వర్డ్ టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.
చరణ్ గారు వెల్కమ్ అండి. సో ఇంతకుముందు హన్మ గారు చాలా టాపిక్స్ కవర్ చేశారు. సో ఇప్పుడు మీ నుంచి మేము కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే ఓకే, ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో కానీ షూర్ అండి, డెఫినెట్గా. ఫస్ట్ వ్యోమిక్ అనేది డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, రైట్? సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా వర్క్ అవుతుంది? అంటే బేసిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డ్రోన్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ కాంపనెంట్స్ అండి. సో ఇట్ ఈస్ ఒక ఫ్రేమ్ ఉంటుంది అండ్ వాట్ ఎవర్ కాంపనెంట్స్ డిపెండింగ్ ఆన్ ది యూస్ కేస్, మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో డ్రోన్తో దాని తగ్గట్టు వీ అరేంజ్ ద కాంపనెంట్స్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి వీ హ్యావ్ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్ అండి. దానికి ద మేజర్ కాంపనెంట్ వుడ్ బి ద పేలోడ్ ట్యాంక్. సో ఆ ట్యాంక్ వచ్చేసి ఇట్ వుడ్ బి 10 liters ట్యాంక్ కెపాసిటీ. 10 liters యూజువల్గా 1 acre ఆఫ్ ల్యాండ్ కవర్ చేస్తుంది. అండ్ సిమిలర్లీ ఇఫ్ అనదర్ పర్పస్కి వచ్చేసి వీ ఆల్సో కవర్ ఏరియల్ ల్యాండ్ మ్యాపింగ్. సో దానికి ద పేలోడ్ టర్మ్ వీ యూజ్ ఇట్ ఫర్ కెమెరా. సో హియర్ ద పేలోడ్ కీప్స్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ ది అప్లికేషన్ వీ యూజ్ ద డ్రోన్స్ ఫర్. సో అలాగే సిమిలర్గా ది అదర్ మేజర్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఈస్ కాల్డ్ ఫ్లైట్ కంట్రోలర్, ఎఫ్సి అంటారు. సో దిస్ ఇస్ టు సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే దిస్ నథింగ్ బట్ ది CPU ఆఫ్ ద డ్రోన్ అండి. సో ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కానీ any kind of instructions you want to give to the drone, you have to give it through this channel. We use another different kinds of electronic items such as mobile phones and laptops also to connect. మనం ఏం చేస్తామంటే ల్యాప్టాప్స్లో we connect to the drone and దాంట్లో we set the configuration. ఇప్పుడు డ్రోన్ ఇలా ఫ్లై అవ్వాలి, అలా ఫ్లై అవ్వాలని, that every signal will go through the FC. And the other major components on the drone is the communication channel అండి. ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఏమవుతుందంటే ద డ్రోన్ ఇప్పుడు ఎంత డిస్టెన్స్లో డ్రోన్ ఫ్లై అవుతుంది అంత డిస్టెన్స్ వరకు ద సిగ్నల్ షుడ్ నాట్ బ్రేక్. సో ఈ సిగ్నల్ అన్నది యూజువల్గా ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ త్రూ రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ వీ హ్యావ్ అదర్ కాంపనెంట్స్ ఆల్సో విచ్ విల్ బీ యూస్డ్ ఫర్ లాంగ్ రేంజ్. సో అది వచ్చి వీ యూస్డ్ ఈవెన్ ది హెల్ప్ ఆఫ్ శాటిలైట్ కనెక్షన్స్ ఆల్సో త్రూ దట్. యా, అండ్ మనకి అగ్రికల్చర్లో మ్యాక్సిమం వీ సెండ్ ఇట్ అరౌండ్ 500 meters to 1 kilometer. సో వీ యూజ్ డైరెక్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అండి. సో దిస్ ఈస్ కాల్డ్ టెలిమెట్రీ. సో ఈ టెలిమెట్రీ వాడుకుని దట్ ఈస్ ఆల్సో కాంపనెంట్ ఇన్ ది డ్రోన్. వీ సెండ్ ది సిగ్నల్స్ టు ద డ్రోన్ సో దట్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ వన్ పాయింట్. ఒక పైలట్ ఒక పాయింట్ నుంచి డ్రోన్ కంట్రోల్ చేసేది. సో హియర్ ది మేజర్ కాంపనెంట్స్ వచ్చేసరికి ఫ్రేమ్, ద టెలిమెట్రీ, ది ఫ్లైట్ కంట్రోలర్ అండ్ ది RC. సో RC వచ్చేసి ఇట్ కెన్ బీ ఆ రిమోట్ విత్ ద స్క్రీన్, వితౌట్ అ స్క్రీన్. ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్ ది అప్లికేషన్ ఒక స్క్రీన్లో వి వ్యూ ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు మ్యాపింగ్ అంటే ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తున్నప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయి, డ్రోన్ స్టేటస్ ఏంటి, అవన్నీ చూడడానికి ఒక స్క్రీన్ కావాలి మనకి. అది కొన్ని మా రిమోట్ కంట్రోల్స్లో ఇన్బిల్ట్ ఉంటుంది. అదర్వైజ్ ఆర్ అప్లికేషన్ కెన్ బీ పుట్ ఇన్ అన్ మొబైల్ ఫోన్ అండ్ అటాచ్ దట్ మొబైల్ ఫోన్ టు అన్ RC ఆల్సో, రిమోట్ కంట్రోలర్. సో ఇలాగ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి డ్రోన్కి. ఓకే, అంటే సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి ఐ గెస్, రైట్? అండ్ దెన్ యూ అసెంబుల్ ఇట్ ఇన్ ద వే దట్ వీ వాంట్, రైట్? అండ్ ద సాఫ్ట్వేర్ దట్ వీ హ్యావ్ టు రైట్, ఐ గెస్. ఓకే, సో అదే సాఫ్ట్వేర్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ అండి, బికాస్ నాట్ ఎవ్రీ వన్ విల్ బీ దట్ విల్లింగ్ టు ఫ్లై ద డ్రోన్ యూజింగ్ అ లాట్ ఆఫ్ సెటప్. ఇప్పుడు ఒక మనిషికి ఒక డ్రోన్ ఇచ్చి మీరు ఒక అరగంట సెటప్ చేసుకోవాలంటే ఎవ్రీ టైమ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ హిమ్. హియర్ ద ఛాలెంజ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ మాకు వచ్చేది ఏంటంటే హౌ ఈజీ కుడ్ వీ మేక్ ద UI ఫర్ ద యూజర్. ఇప్పుడు మాకు దేర్ ఇస్ అ హ్యూజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యూజర్స్ అండి, ఫ్రమ్ ఫార్మర్స్ to there is educated pilots who are flying for any other purpose like defense lo kuda even army people also use drones. So ala chuskunte there's a huge spectrum, but our application should be useful for, should be usable for all of them. So ఆర్ది మేము మైండ్ సెట్గా పెట్టుకుని వీ హ్యావ్ డిజైన్డ్ వెరీ సింపుల్ UI సో దట్ ఈవెన్ సింపుల్గా ఎగరేసుకోవచ్చు. అండ్ ఇఫ్ దే వాంట్ టు మేక్ ఎనీ కన్ఫిగరేషన్ లెవెల్ చేంజెస్, నేను ఇందాక చెప్పినట్టు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని దే కెన్ యూజ్ దర్ ఓన్ custom settings to dump it into the drone and use it. So ఇవన్నీ మేజర్గా when we manufacture the drone we keep in mind. సో ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక ఫార్మర్కి ఆయనకి మేము ఆల్ ప్రీ సెట్టింగ్స్ చేసేసి ఇస్తాం. ఇఫ్ దే హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆర్ ఎనీ అడిషనల్ థింగ్ దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు అస్ ఫర్ ఎనీ చేంజెస్. వాళ్ళకి ఏంటంటే సింపుల్గా ఒక యాప్లో వాళ్ళ ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దే విల్ ఫ్లై ఇట్ అట్ ది ఎండ్. సో దాంట్లోనే ఇంకా మిగతా చిన్న చిన్న అంటే ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ చేసినప్పుడు స్ప్రే రేట్ ఎంత పడాలి, ఎంత తగ్గాలి, ఏరియా ఎంత ఉంది, ఇదంతా కూడా సెట్టింగ్స్లో పెట్టుకోవచ్చు ముందే. సో అదంతా ఫార్మర్స్కి మనం ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఓకే, అండ్ ఎనీ అదర్ అడిషనల్ మ్యానుఫ్యాక్చరర్ లెవెల్గా ఏమైనా కన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి అంటే దెన్ వీ విల్ ఐదర్ సెండ్ అ టెక్నీషియన్ ఆర్ వీ విల్ ఐదర్ కీప్ హబ్ ఇన్ అన్ ఏరియా సో దట్ దీస్ పీపుల్ విల్ కమ్ ఫర్ దేర్ డైలీ మెయింటెనెన్స్.
టు దట్ ఏరియా. ఓకే. ఇప్పుడు చాలామంది చదువుకుంటున్న స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ రైట్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ డ్రోన్స్. సో వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ డ్రోన్ ఐడియా అనేది చాలా కామన్గా వస్తుంది. అయితే మీరేం సజెస్ట్ చేస్తారు, ఎలాంటి తక్కువ ఖర్చు అయ్యేది మార్కెట్లో అంటే ఒక డ్రోన్ బిల్డ్ చేయాలనుకుంటే, దాని తర్వాత ఆ డ్రోన్ నుంచి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు ఏం రికమెండ్ చేస్తారు? మార్కెట్లో మీరు ఎలా అప్రోచ్ అవుతారు, ఏ పార్ట్స్ కొంటారు, ఎలా అసెంబుల్ చేస్తారు, ఎలాంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? సో ఇది there's an advantage in this market, and especially because మీరు you can start building drones from 5,000 rupees also, it can go to 5 lakhs rupees also. So depending on the kind of components used. సో ఇప్పుడు మోటార్ నాకు హెవీ పర్పస్ మోటార్స్ కావాలనుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ నాకు ఐ వాంట్ టు హ్యావ్ అ ప్రోటోటైప్, అసలు ఎలా వర్క్ అవుతుందో ఇఫ్ ఐ వాంట్ టు సీ, దాని మోటార్స్ సో ప్రోటోటైప్ ఇప్పుడు బేసిక్గా మనకి మార్కెట్లోకి వెళ్తే వీ కెన్ ఆల్వేస్ ఫైండ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోటార్స్. సో మనకి ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్స్ ఆఫ్ డ్రోన్స్ ఆర్ దర్. యూజువల్లీ వీ కాల్ దమ్ మల్టీ రోటర్ డ్రోన్స్ అండి. So multi-rotor is nothing but it will have 4 different motors and the drone will take off vertically. So ఇది multi-rotors అంటాం. It can either be quadcopter or hexacopter or octocopter. అంటే 4 motors, 6 motors, octa అంటే 8 motors. ఇలా ఉంటుంది డిఫరెంట్. సో మన అప్లికేషన్ తగ్గట్టుగా వీ హ్యావ్ టు ఐడెంటిఫై, ఇప్పుడు క్వాడ్కి వెళ్దామా హెక్సాకి వెళ్దామా. డిఫరెన్స్ మేజర్గా ఏమొస్తుంది అంటే స్టెబిలిటీ అండ్ ద పవర్ కన్జంప్షన్. ఇప్పుడు 6 మోటార్స్ పెట్టుకుంటే కొంచెం పవర్ కన్జంప్షన్ 4 కంటే ఎక్కువ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4 మోటార్స్లో ఒకటి డ్యామేజ్ అయినా ద డ్రోన్ షేక్ అయ్యి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే హెక్సా కాప్టర్ కానీ ఆక్టోకాపర్కి వెళ్ళినప్పుడు 6 మోటార్స్ 8 మోటార్స్ దగ్గర 1 మోటార్ కూడా డ్యామేజ్ అయినా ఇట్ విల్ ల్యాండ్ సేఫ్లీ. సో మనకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇలాగ మనం పర్పస్ని ఐడెంటిఫై చేసుకుని, అండ్ ఆల్సో ఇప్పుడు మార్కెట్లో దేస్ హ్యూజ్ అవైలబిలిటీ అండి. ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే నాకు ఒక ఇమేజ్ తీయడానికి ఒక చిన్న డ్రోన్ తయారు చేసుకోవాలనుకుంటే యూ కెన్ స్ట్రైట్ అవే గో టు మార్కెట్, పర్చేస్ 4 మోటార్స్ అండ్ ఫ్రేమ్స్ దొరికేస్తున్నాయి, అండ్ మనకి రియల్ యాక్షన్ కెమెరాస్ ఉంటున్నాయి. సో దట్ ఆల్సో వీ కెన్ ఫిట్ ఇన్ టు ద డ్రోన్ అండ్ అబ్జర్వ్ ఇప్పుడు ఎలా మనకి డ్రోన్ ఫ్లై అవుతుంది అనే విషయం. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకోటి, దేర్స్ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఫర్మ్వేర్స్ అవైలబుల్. ఇప్పుడు ఒక డ్రోన్ని బిల్డ్ చేసి లైక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏమైనా ఐ వాంట్ టు ట్రై అండ్ ఐడెంటిఫై ఈ అప్లికేషన్లో డ్రోన్ వర్క్ అవుతుందా లేదా అన్న విషయంలో దే వాంట్ టు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోటైపింగ్. దేర్స్ అ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అవైలబుల్. వాళ్ళ ఆ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని తీసుకుని దే కెన్ ట్వీక్ దట్ ఎంటైర్ కోడ్ డిపెండింగ్ ఫర్ దేర్ పర్పస్, అండ్ దానికి తగ్గట్టుగా డ్రోన్ ఆల్సో విల్ బిహేవ్. Okay. So that's how even we started as a company. When we started also we were students, or like very early stages. So to understand how to fly the drone another, it took us time. Okay. But then slowly eventually when we figured out okay this can be easily done for India, especially that suitable for this environment and this policies that are set by Indian government, we can fly drones అన్నది మాకు స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఇప్పటికి మెల్లమెల్లగా అర్థమైంది. ఓకే. సో ఇంతకుముందు మీరు ఒక వర్డ్ చెప్పారు, సిస్టమ్ ఆన్ చిప్. అదే మీరు కంప్యూటర్ ఆన్బోర్డ్ కంప్యూటర్ ఉంటుంది కదా రైట్, దాని ప్రోగ్రామింగ్ మనము అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే? సో బేసిక్గా ఫ్లైట్ కంట్రోలర్లో యూ కెన్ హ్యావ్ పైథాన్ కోడింగ్ అండి, అండ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ C++ కోడింగ్ అండి. సో పైథాన్ కోడింగ్లో యూ కెన్ సీ దట్ లాట్ ఆఫ్ మేజర్ కోడింగ్స్ ఫర్మ్వేర్ లైక్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ ఫ్లైట్ కంట్రోలర్స్లో దే విల్ హ్యావ్ అ ఇనిషియల్ ఫర్మ్వేర్. So adanta they'll be mostly written on Python, and you can also put a layer of your own code to configure that firmware according to your need. So this is all again open source unnayandi. And also here the challenge is that India also has to develop to such stage where we build our own firmwares. So that is what even we as a manufacturer will be focusing on in the future, so that we can have our own firmwares that are suitable for our environment especially. So till now people like even we've been also seeing and observing firmwares from other countries, but slowly we have to evolve to that. సో ఇప్పుడు అగ్రికల్చర్లో యూజ్ చేసుకునే వ్యోమిక్ డ్రోన్స్ ఉన్నాయి కదా, సో పైలట్ ఉంటాడు, పైలట్ గైడెడే కదా అవి రైట్, నాట్ అటానమస్. అంటే 2 ways ఉంటాయండి ఇక్కడ. పైలట్ డిపెండింగ్ ఆన్ ది అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు యూజువల్గా మన డ్రోన్లో కేపబిలిటీ ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో ఫ్లై ఆటోనమస్. నేను ఇంతకు చెప్తుంది స్క్రీన్లో కదా, మ్యాపింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూ గో టు ద ఫీల్డ్ అండ్ యూ పుట్ 4 points ఆన్ ది ఎడ్జెస్ ఆఫ్ ద ల్యాండ్. అప్పుడు ఆటోమేటిక్గా మన సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఐడెంటిఫై అ పాత్ ఫర్ ద డ్రోన్ టు ఫ్లై బిట్వీన్ దోస్ 4 points.
సో ఇట్ విల్ డిటెక్ట్. ఇప్పుడు 1 acre ల్యాండ్ ఉంది, ద సాఫ్ట్వేర్ విల్ సే ఇట్ విల్ టేక్ around 8 minutes to fly in that 1 acre of land. It will consume 12 liters of solution. It will take this many number of batteries అన్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేస్తుందండి ఆ సాఫ్ట్వేర్లో. ఓకే. సో ఆల్ దీస్ ఇన్పుట్స్ విల్ బి గివెన్ ప్రయర్ ఫర్ ద పైలట్. ప్రయర్ ద పైలట్ నీడ్స్ టు గివ్ దోస్ ఇన్పుట్స్. ఇప్పుడు తను అబ్జర్వ్ చేసుకుని ఓకే ఈ ల్యాండ్ ఇలా ఉందని చెప్పేసి క్లియర్గా ఇచ్చేస్తాడు. అండ్ దెన్ ఇప్పుడు దేర్ ఇస్ నో ఆబ్స్టకల్. ఫస్ట్ ఈ సినారియో మాట్లాడుకుందాం. ఇఫ్ దేర్ ఇస్ నో ఆబ్స్టకల్, స్ట్రైట్ ఫార్వర్డ్ తన స్టార్టింగ్ పాయింట్లో డ్రోన్ పెట్టి హీల్ టేక్ ఆఫ్ అండ్ ప్రెస్ స్టార్ట్ మిషన్. ఆ మిషన్ స్టార్ట్ అయిపోయిన వెంటనే తన పైలట్ ఇంకేం చేయక్కర్లేదు. హీ జస్ట్ హ్యాస్ టు అబ్జర్వ్ ద డ్రోన్ అండ్ హీ హ్యాస్ టు కీప్ అన్ ఐ ఆన్ ద డ్రోన్. ఆటోమేటిక్గా డ్రోన్ విల్ కవర్ దట్ ఎంటైర్ పాత్ ఇన్ దట్ పాత్, ఎంటైర్ ఏరియా ఇన్ దట్ పాత్, అండ్ ఇట్ విల్ డూ ద స్ప్రేయింగ్ యాక్టివిటీ. అండ్ ఇట్ విల్ రిటర్న్ హోమ్. ఇట్ విల్ రిటర్న్ బ్యాక్. ఇప్పుడు సపోజ్ బ్యాటరీ మధ్యలో అయిపోయింది అనుకోండి, అది ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ద పైలట్ విల్ రీప్లేస్ ద బ్యాటరీ. ఇట్ విల్ గో కంటిన్యూ స్ప్రేయింగ్ ఓన్లీ ఫ్రమ్ దట్ పాయింట్. ఓకే. సో వీ హ్యావ్ సచ్ కేపబిలిటీస్. ఓకే. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్ ఇస్ సెకండ్ సినారియో. ఇప్పుడు ఒక అబ్స్టకల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది మధ్యలో. హియర్ ఇక్కడ ఏంటంటే ట్రిక్కీ అవుతుంది. హియర్ వీ ఆల్సో యాడెడ్ సెన్సార్స్ టు అవర్ డ్రోన్స్ అండి. సో దేర్ ఆర్ 2 major sensors. One is obstacle avoidance, collision avoidance. That is nothing but మన డ్రోన్ ఫ్రంట్గా వెళ్తున్నప్పుడు ఆర్ బ్యాక్గా వెళ్తున్నప్పుడు ఇట్ విల్ అబ్జర్వ్ ఎనీ అబ్స్టకల్ అండ్ విల్ టేక్ డెసిషన్ డిపెండింగ్ ఆన్ ది డిస్టెన్స్ ఆఫ్ దట్ అబ్స్టకల్. సో అది ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, లేకపోతే చుట్టూరు తిరిగి వెళ్ళాలా, అది సంథింగ్ దట్ వీ సెట్ ఇట్ అప్ ఇనిషియలీ ఇన్ దట్ సాఫ్ట్వేర్. అండ్ ఇంకోటి ఏంటంటే టెరైన్ ఫాలోయింగ్ సెన్సార్. ఇప్పుడు వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ లాట్ ఆఫ్ క్రాప్ ల్యాండ్స్ వాళ్ళు ఏమంటే ఇక్కడ ఒక గట్టు వరకు ఫామ్ వేస్తారు, మళ్ళీ గట్టు దిగిన తర్వాత మళ్ళీ అదే ఫామ్ కంటిన్యూ చేస్తారు ఒక 1 acre ల్యాండ్లోని. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఒక 6 feet హైట్ మెయింటైన్ చేసుకుని ఫ్లై చేస్తుంటే ఇక్కడికి వచ్చేసరికి ఆ 6 feet కాస్త 8 feet అయిపోతుంది. అవును, ఆ 2 feet గ్యాప్లో పెస్టిసైడ్ వేస్ట్ అయిపోతుంది. ఫార్మర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ అబ్జర్వ్ దిస్ ఆల్సో. అండ్ టెరైన్ సెన్సార్ ఇక్కడ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఆటోమేటిక్లీ ఇట్ డిటెక్ట్ ద స్పైక్ ఇన్ ది ఆల్టిట్యూడ్, ఇట్ విల్ అడ్జస్ట్. ఒకవేళ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళినా డిస్టెన్స్ షార్ట్ ఉందని పైకి వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ అడ్జస్ట్ ఆటోమేటిక్లీ డిపెండింగ్ ఆన్ ది ఫార్మ్ టెరైన్ అండ్ ఇట్ విల్ సెండ్ ద డ్రోన్ ఇన్ దట్ పాత్. సో ఈ 2 సెన్సార్స్తో హెల్ప్ఫుల్, ఈ 2 సెన్సార్స్ హెల్ప్ తీసుకుని ది ఎంటైర్ మిషన్ విల్ బి ప్లాన్డ్ అకార్డింగ్లీ. సో ఒక ఆబ్స్టకల్ వచ్చినా ఆబ్స్టకల్ చుట్టూరే తిరిగి వెళ్ళిపోయి టెరైన్ డిఫరెన్స్ వచ్చినా టెరైన్ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవడం. దిస్ ఇస్ ది ఆటోనమస్ ఫ్లైట్ పాత్. సో మన పైలట్స్ ఆర్ ట్రైన్ టు డూ బోత్ అండి. వన్ ఇస్ మాన్యువల్ ఫ్లయింగ్ అండ్ ది అదర్ ఇస్ ఆటోనమస్ ఫ్లయింగ్. అండ్ ఆటోనమస్ ఫ్లయింగ్లో వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ బికాస్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ ఆర్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ స్పిల్. ఇప్పుడు డబుల్ స్ప్రేయింగ్, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో పాత్లో హీ స్ప్రేయింగ్ అండ్ అగైన్ హీ హ్యాస్ టు గో మూవ్ టు ద రైట్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ అ డిఫరెంట్ పాత్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇట్ కెన్ బి హ్యూమన్ ఎర్రర్ కదా, ద అగైన్ కెమికల్ వచ్చేసి మళ్ళీ పడిన క్రాప్ మీద పడుతుంది. అంతే కదా, అప్పుడు పడినప్పుడు తెలీదు ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పుడు ఫార్మర్ కూడా కంప్లైంట్ చేస్తున్నాడు అండ్ క్రాప్ కూడా పడవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మర్ కూడా కన్సర్న్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ కన్సర్న్. సో ఇక్కడ మేము ఏం అబ్జర్వ్ చేసాం, ఆటోనమస్లో దేర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకంటే మన డ్రోన్లో దెల్ బి జీపీఎస్. సో ఆ జీపీఎస్ హ్యాస్ వెరీ గుడ్ యాక్యురసీ. సో యాక్యురసీలో ఇట్లా అండర్స్టాండ్ ఇంత జరిగితే నాకు ఇంత స్ప్రేయింగ్ నాకు విడ్త్ సరిపోతుంది అని ఇట్లా ఆటోమేటిక్లీ అడ్జస్ట్ అండ్ ఇట్ వోంట్ అలౌ ఫర్ డబుల్ స్ప్రేయింగ్. సో చాలా మంది ఫార్మర్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆటోనమస్. మీకు తెలుసా విషయం, ఫార్మర్స్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయి అండ్ దేవర్ లైక్ ఓకే ఆటోనమస్ అయితే మాకు కరెక్ట్గా పడుతుంది, మాకు ఆటోనమసే కావాలని అడుగుతున్నారు చాలా మంది. ఎస్, సో దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అడాప్షన్ ఆల్సో ఆల్రెడీ ఇన్ ది మార్కెట్ అండి. So that's a good thing for like companies like us to progress and bring up new things in the drone so that even people get understand and relate it. Okay. So ఇలా చూసుకుంటే అండ్ మాన్యువల్లో లైక్ ఇంకోటి ఏంటంటే మన ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ ఇష్యూస్ ఏమవుతున్నాయంటే మనకి మోటార్స్ కోసం దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పోల్స్ అండి. సో దట్ కెన్ నాట్ బి అవాయిడెడ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన పైలట్స్ దిల్ టేకప్ దిల్ డూ మాన్యువల్ ఫ్లయింగ్. సో పైలట్ హ్యాస్ టు బీ అవేర్ ఆఫ్ బోత్ మాన్యువల్ అండ్ ఆటోనమస్. ఎందుకు మనకి అబ్స్టాకిల్ డిటెక్షన్ ఉంది కదా డ్రోన్లో, అంటే వైర్స్ డిటెక్ట్ చేయలేకపోతున్నా? అంటే బేసిక్లీ మనకి సెన్సర్స్ అన్నది ఆల్సో ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ సెన్సర్స్ అండి. సో ఇట్ విల్ సెండ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ రిసీవ్. సో దట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ అండర్స్టాండ్ దిస్ అన్ అబ్స్టాకిల్. ఇప్పుడు ఒక
2 mm 3 mm వైర్స్ ఉన్నప్పుడు ఇట్ బి డిఫికల్ట్ ఫర్ ది ఫ్రీక్వెన్సీ టు కమ్ బ్యాక్. ఓకే. యా, సో ఇట్ వోంట్ కమ్ బ్యాక్. సో అక్కడ మీకు బౌన్స్ అవ్వకపోతే ఇట్ వోంట్ అండర్స్టాండ్ దిస్ ఆబ్స్టకల్, బట్ దెన్ క్రాష్ అయితే అయిపోతుంది. సో ఇన్ సచ్ సినారియోస్ వీ ట్రై టు అవాయిడ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ దిస్ ఒక ఫార్మ్ ఉంది, ఫార్మర్కి కావాలి స్ప్రేయింగ్, కానీ ఒక హై టెన్షన్ వైర్ పైనుంచి వెళ్తుంది. అలా అని చెప్పి ఫార్మర్ దగ్గరికి వెళ్ళకుండా మేము ఉండలేం, బికాస్ వీ అగైన్ యాజ్ అ కంపెనీ వీ వాంట్ టు గివ్ సర్వీసెస్ టు ఆల్ అవర్ ఫార్మర్స్. సో అలాంటి పొజిషన్స్లో బికాస్ ఆఫ్ హై టెన్షన్ వైర్ దిల్ బి అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ దట్ ఏరియా. దేర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. సో దానివల్ల ఏమవుతుందంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ కానీ ఏమైనా దిల్ గెట్ ఎఫెక్టెడ్. సో ద పైలట్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ ఫ్లయింగ్ ఇన్ దట్ ఏరియాస్. అక్కడ కూడా ఆటోనమస్ విల్ బీ ఛాలెంజ్. వావ్. సో ఇలాంటివన్నీ మనం దూరం నుంచి చూసినప్పుడు ఇన్ని అబ్స్టాకిల్స్ అనుకోము, రైట్? ఒక ఏమనుకుంటాం, ఫామ్ అంటే ఒక ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అలా అని అనుకుంటాం. బట్ అసలు మేము అబ్జర్వ్ చేసిన ఛాలెంజెస్ అంటే మేము ఇప్పటి వరకు వీ కవర్డ్ అ లాట్ ఆఫ్ ఏకరేజ్ అండి. స్టార్టింగ్లో వెన్ వీ కవర్డ్ మాకు 5,000 acres కవర్ చేసేసరికి వీ హ్యాడ్ లైక్ స్టార్టింగ్ ఐమ్ టాకింగ్ 1 year like when we started the company, we had observed so many issues. We didn't never thought okay ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తాయని అన్నట్టు. అంటే వీ నో లైక్ ఇప్పుడు వర్షం పడితే డ్రోన్ ఎగరదు బికాస్ వెదర్ కండిషన్స్ బాగాలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కైండ్ ఆఫ్ అబ్జర్వ్ దట్ వర్షం పడకపోతే ఫార్మర్కి స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం అంటే అప్పుడే రాదు. వర్షం పడితేనే స్ప్రేయింగ్ చేయమంటారు, లేకపోతే అవసరం లేదు. సో వర్షం అన్నది ప్లేడ్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ హియర్. సో వర్షం పడిన ప్రాబ్లమే, పడకపోయినా ప్రాబ్లమే. పడని గ్యాప్ లో మనం చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ సీజన్ లో చేయాలి. రైనీ సీజన్ ఉంది కానీ రైన్స్ వస్తాయి ఎవ్రీడే. సో ఇది ఎన్వైరన్మెంట్ తో కూడింది. ఇంకోటి ఏంటంటే సరౌండ్స్ తో కూడింది ఇలాంటి ఎలక్ట్రిక్ పోల్స్, ట్రాన్స్మిషన్ లైన్స్. దెన్ వీ ఆల్సో అబ్జర్వ్డ్ అ లాట్ ఆఫ్ ఏమవుతున్నాయి అంటే ఇన్సెక్ట్స్. అవి ఏమవుతున్నాయి, సో అవి బర్డ్స్ ఉంటాయండి. బర్డ్ సడన్ గా ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డ్రోన్ అండ్ ఫ్లై. అప్పుడు ఏం చేస్తుంది అంటే సెన్సర్ విల్ డిటెక్ట్ అన్ ఆబ్స్టకల్ అండ్ ఒక గ్యాప్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ఇట్ విల్ సే నో ఆబ్స్టకల్. సో డ్రోన్కి కన్ఫ్యూజన్ అయ్యి ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ అ డిఫరెంట్ ఇన్ అ వియర్డ్ వే. దానికి ఒక్క సెకండ్కి ఇట్ వోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. అలాంటి టైంలో పైలట్ హ్యాస్ టు బీ అలర్ట్ అండ్ టేక్ కంట్రోల్ చేయగలగాలి. లేదంటే అలాంటి టైంలో క్రాష్లు కూడా చూసాం. బర్డ్ వెళ్ళిపోయింది, తగిలిన కూడా తగలలేదు, కానీ బర్డ్ వెళ్ళే గ్యాప్లో ఇదంతా కూడా జరిగిపోయింది. సో ఇలాంటివన్నీ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వీ రీఐటరేటెడ్ అవర్ ఎంటైర్ డ్రోన్. అండ్ ఇప్పుడు ఒక ప్లాజిబుల్ సొల్యూషన్గా తీసుకొచ్చి మార్కెట్లో పెట్టామండి. దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. సో ఆ డ్రోన్ రైట్ నౌ ఇస్ ఎక్విప్డ్ విత్ దిస్ టెరెన్ సెన్సార్స్, ఆబ్స్టకల్స్ అవాయిడెన్స్ సెన్సార్స్, అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ 10-liter ట్యాంక్ కెపాసిటీ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ అ డ్రోన్. బికాజ్ దానికంటే తక్కువ వెళ్ళినా 1 acre సరిపోదు, ఎక్కువ వెళ్ళినా మనకి అంత బేసిక్గా బ్యాటరీస్ ఇవన్నిటికి కూడా సరిపోదు. అండ్ అట్ ద సేమ్ టైం పైలట్కి ఇప్పుడు డ్రోన్ అన్నది మల్టీ రోటర్స్ అని చెప్పాను కదా, దర్స్ ఆల్సో డిఫరెంట్ వెయిట్ కేటగిరీస్. నానో, మైక్రో, స్మాల్, మీడియం అని ఉంటుందండి. సో డిఫరెంట్ అంటే వెయిట్ కేటగిరీ. ఇప్పుడు నానో అంటే 250 grams నానో అంటారు. దెన్ 250 నుంచి 2 kg వరకు ఇట్ ఈస్ మైక్రో. 2 to 25 kgs ఇట్ ఈస్ కాల్డ్ స్మాల్, అండ్ అబౌట్ 25 ఇస్ కాల్డ్ మీడియం. ఈ డిఫరెంట్ వెయిట్ కేటగిరీస్ కూడా దిస్ డిఫరెంట్ లైసెన్స్, పైలట్ లైసెన్స్ కూడా, అండ్ రెగ్యులేషన్స్ టు ఫ్లై ఆల్సో. సో ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకుని వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ద డ్రోన్. సో రైట్ నౌ వ్యోమిక్స్ డ్రోన్ ఇస్ మీడియం కేటగిరీ అండి. ఇట్ గోస్ అబౌవ్ బియాండ్ 25 kgs. సో ఫర్ దిస్ కేటగిరీ ద పైలట్ హ్యాస్ టు గెట్ ట్రైన్డ్ ఫర్ మీడియం కేటగిరీ డ్రోన్. సో పైలట్ ట్రైనింగ్ కూడా ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ద డిఫరెంట్ వెయిట్ కేటగిరీస్. సో ఇవన్నీ మనం ఏంటంటే మెల్లమెల్లగా వీ వాంట్ టు గో బియాండ్ బిలో 25 kgs ఆర్ డిఫరెంట్ వర్షన్. సో దట్ దిస్ ద పైలట్స్ హు ఆర్ ట్రైన్డ్ విల్ బీ మోర్ ఇన్ నంబర్, అండ్ ఆల్సో ద యూస్ ఆఫ్ ద డ్రోన్ విల్ బీ బెటర్ అన్నట్టు. అండ్ DGCA కూడా డిఫరెంట్ రూల్స్ తీసుకొచ్చింది టు ఫ్లై. సో వీ హెవ్ సీన్ దట్ స్మాల్ అండ్ మీడియం కేటగిరీస్ ఆర్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ ఇండియన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ అన్నట్టు వీ హ్యావ్ అబ్జర్వ్డ్. UAV గురించి మాట్లాడుతున్నా, రైట్? సో అంటే ఎంత వెయిట్ వరకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి డ్రోన్స్, ఇప్పుడు వచ్చే మోడర్న్ రీసెంట్ డ్రోన్స్? అంటే వెయిట్ కేటగిరీ అన్నది ఫర్ ఇండియన్ సైడ్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టిల్ మీడియం అండి. సో మీడియం ఇస్ జస్ట్ సేయింగ్ దట్ అబౌట్ 25 kg అండ్ దేర్ ఇస్ అ ఎండ్ రేంజ్. సో అంటే మార్కెట్లో వీ హ్యావ్ ఆల్సో హర్డ్ దట్ పీపుల్ ఆర్ బిల్డింగ్ 100 kg డ్రోన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అండ్ రీసెంట్గా బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా దేర్ వీ హ్యావ్ సీన్ దట్ పీపుల్ వర్ బిల్డింగ్ డ్రోన్స్ దట్ కుడ్ క్యారీ పీపుల్.
like for human travel, logistics purpose and all. But that game is a long run game, and right now Indian government is also trying to control this air traffic. So it has launched a website called Digital Sky. So a Digital Sky lo all whoever wants to use a drone has to register. Even a manufacturer has to register, even a pilot has to register in that website. And వాళ్ళు ఏంటంటే దానికి పైలట్ లాగిన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ డ్రోన్. సో మీరు ఆ డ్రోన్ అన్నది యు ఆర్ రిజిస్టరింగ్ దేర్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు ద రికార్డ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో యువర్ డ్రోన్ విల్ బి రిజిస్టర్డ్ అండ్ సపోజ్ రేపు పొద్దున ఫ్లై చేస్తున్నా యూ హ్యావ్ టు ఇంటిమేట్ గవర్నమెంట్ దట్ యుర్ ఫ్లైయింగ్ దిస్ డ్రోన్ ఇన్ దిస్ లొకేషన్. సీరియస్లీ? యా, you have to do that. ఇది ఎవ్రీ ఫ్లైట్ కి మనం యా, దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ యూ హ్యావ్ టు నోటిఫై. అంటే ఇప్పుడు డిపెండ్స్ అండి. ఇప్పుడు నానోకి వచ్చే డ్రోన్స్ ఇట్ ఈస్ ఓన్లీ అలౌడ్ టు ఫ్లై టిల్ ఆ సర్టెన్ హైట్, లైక్ లైక్ నానో వచ్చి ఇట్ ఈస్ సరౌండింగ్స్ లైక్ ఇంటిలో కానీ ఇంటి బయట కానీ ఇట్ అలౌడ్. ఇప్పుడు మీ పెళ్లి వీడియోస్ చూస్తే అవన్నీ కొన్ని నానో ఉంటాయి, కొన్ని మైక్రో ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ హైట్ వరకే. అది కూడా ఏంటంటే 100 meters వరకే. 100 meters మించి చేస్తే ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్ టు ఫ్లై బికాస్ దట్ గోస్ అప్ టు అనదర్ రేంజ్. అండ్ దాని లోపు ఫ్లై చేస్తున్నా కూడా ఎనీ అదర్ డ్రోన్స్ లైక్ స్మాల్ ఆర్ మీడియం కేటగిరీ యూ హ్యావ్ టు నోటిఫై ద గవర్నమెంట్ ఐదర్ బై గోయింగ్ త్రూ ద పోలీస్ స్టేషన్ ఆర్ టేకింగ్ పర్మిషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. So this entire thing is focused by Indian government to control the air traffic. So we can always see India having a beautiful air traffic, and where things will be flying in air. Even people will be flying in air to go to different locations, and also even like delivery systems coming into picture, medicines into coming in picture. Medicine lo kuda we are seeing a huge requirement, especially for the drones andi. Like I don't know if Hanma covered this. There's something called Green Corridor in Hyderabad. Meek idea unda? ఏదో అంబులెన్స్. Yeah, so basically exactly from airport to the major city hospitals in the city ki travel cheyadaniki there's something called Green Corridor, and the ambulance will be traveling from airport to that in a short, in quickly, so that it can reach the hospital for that requirement. కానీ there's లాట్ ఆఫ్ ట్రబుల్ హియర్ ఆల్సో. ఏమవుతుందంటే ఉన్న ట్రాఫిక్ని ఆపేస్తున్నారు. there's a lot of commotion happening, and sometimes the organ is also not able to reach on time. వాళ్ళకి they want an aerial solution. So here they're looking for delivering the organs from airport to any XYZ hospital through air. And why not, Andy? Like if we could achieve that would be beautiful, because the patient and everything will reach to the patient in required time, and we are also not disturbing the existing traffic that is. ఎవరికైనా అవసరం ఉండొచ్చు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్న ప్రతి వాళ్ళకి అవసరం బట్టే వెళ్తారు. వాళ్ళని ఆపేయడం కూడా తప్పు, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్గన్ వెళ్ళకపోయినా పేషెంట్కి అన్యాయం జరుగుతుంది. సో దిస్ సేమ్ థింగ్ హియర్ వీ వాంట్ టు బింగ్ అ విన్-విన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్. సో అలా ఫోకస్ చేసుకుంటే డ్రోన్స్ ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డెలివరీ. వెయిట్ ఛాలెంజా లేకపోతే బ్యాటరీ కెపాసిటీ ఛాలెంజా? అంటే ఎందుకు మనం యూజ్ చేయట్లేదు అని అంటున్నా. యా, అంటే హియర్ డిఫరెంట్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండి. వన్ థింగ్, లిటిల్ టెక్నాలజీ రిక్వైర్మెంట్ అయితే ఉంది, వేర్ ద బ్యాటరీస్ కరెంట్లీ ఇన్ ద మార్కెట్ ఆర్ నాట్ బీయింగ్ సఫిషియంట్ ఎనఫ్ ఫర్ 1 hour ట్రావెల్ టు క్యారీ. ఇప్పుడు అలాంటి ఆర్గన్ డెలివరీ డ్రోన్ అయితే నథింగ్ బట్ ఇట్ షుడ్ బి నియర్లీ 20 kgs అండి. అంటే దాని లిఫ్టింగ్ కెపాసిటీ ఒక 20 kgs అయినా ఉండాలి. సో ఆ 20 kgs లిఫ్టింగ్ కెపాసిటీ ఉన్న డ్రోన్కి ఒక 1 hour ట్రావెల్ టైం పెట్టుకున్నా అంతసేపు ప్రొవైడ్ చేసే బ్యాటరీ అయితే కరెంట్ మార్కెట్లో లేదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కుడ్ క్విక్లీ ఆల్సో బీ డన్. దట్ ఈస్ నాట్ సంథింగ్ రాకెట్ సైన్స్, ఇట్ కెన్ బీ డన్. బట్ దెన్ ఇంకోటి ఇష్యూ ఏంటంటే ది ఎయిర్ ట్రాఫిక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్లో హౌ టు మేనేజ్ ద పాత్ అండ్ హౌ ద డ్రోన్ షుడ్ ఐడెంటిఫై. ఒక బిల్డింగ్ క్రాష్ అవ్వకూడదు, ఒక పోలింగ్ క్రాష్ అవ్వకూడదు, ఒక డెడికేటెడ్ పాత్ కూడా ఉన్నాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. దారిలో ఎన్నెన్నో ఉంటాయి, అండ్ అవన్నీ చూసుకుని జాగ్రత్తగా రాగలగాలి. అండ్ ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ డ్రోన్ కింద పడింది, అక్కడేం లేదు, ప్రాబ్లం లేదు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం, క్రాష్ అయింది. అదే ఒక ఇంట్లో పడింది, కార్ మీద పడింది, మనిషి మీద పడితే దట్ వుడ్ బి ఈవెన్ మోర్ సీరియస్. సో అలాంటి ఇష్యూస్ కూడా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్, అండ్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ షూర్ దట్ వీ అవాయిడ్ all such kind of thing and make the drone perfect. So from our part, we are also focusing to technology side to bring up the best technology to the market, best battery, best accuracy for the drone to fly, and at the same time if we get support from the government for any dedicated path. ఇప్పుడు గ్రీన్ కారిడార్కి ఇక్కడ గ్రౌండ్లో చేసినట్టు అలాంటి డ్రోన్ కారిడార్ ఒకటి ఎయిర్లో చేస్తే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ ఎంటైర్ ట్రావెలింగ్.
అండ్ ఆర్ పర్పసెస్ డెలివరీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇంతకుముందు మీరు వీటోల్ గురించి చెప్పారు కదా, Yes, ఏదో అండి. ఎయిర్ షోలో వీటోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని. అది మనకి అంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు రావచ్చు అవి? సో ఫ్యూచర్లో అంటే ఐ కుడ్ నాట్ సే అ పర్టికులర్ టైం అండి, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు బీ అనదర్ 10 yearsలో ఇట్ వుడ్ బీ దేర్ అండి. లైక్ ఐ సీ దట్ ఓకే ఇన్ అనదర్ 10 years there will be a lot of usage of all this UAV vehicles where even లైక్ యూఏవి అనలేము, ఇంకా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కాదు, మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటాయి ఇంకా ఎయిర్లో. సో ఐ థింక్ ఇన్ అనదర్ 10 years ఇట్స్ గోయింగ్ టు బీ దేర్ అండి. ఇట్స్ గోయింగ్ టు రెవల్యూషనైజ్ అండ్ పీపుల్ విల్ బీ స్టార్టింగ్ టు అడాప్ట్ ఇన్ టు దట్. అండ్ బికాస్ యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు కూడా లాట్ ఆఫ్ ట్రాఫిక్ వచ్చేసింది. దేస్ పీపుల్ లైక్ రోడ్ సరిపోవట్లేదు, ఫ్లైఓవర్స్ వేస్తున్నారు, అవి కూడా సరిపోవట్లేదు. అండ్ అట్ ది సేమ్ సో ఇలాంటి దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం వర్టికల్గా వెళ్ళగాలి. అంతే, ఇదర్ టన్నెల్స్ అన్నా కిందికన్నా వెళ్ళాలి, పైకన్నా వెళ్ళాలి. సో కిందకి కూడా దేస్ రెస్ట్రిక్షన్, పైకి అయితే దేస్ నో రెస్ట్రిక్షన్ అన్లెస్ యూ గో టు దట్ ఎయిర్ క్రాఫ్ట్ లెవెల్. అప్పటి వరకు దేస్ ఎనఫ్ స్పేస్ టు కవర్. సో అలా చూసుకుంటుంటే దేస్ అ హ్యూజ్ స్కోప్ అండి ఇక్కడ టు ప్రోగ్రెస్. And that's what we as a company, Vyomic is also always thinking that our tagline is also flying into future. And so we know that, okay, there is always going to be that scope and we want to capture that scope and go for it. యా, ఈవెన్ వీ సిన్సియర్లీ హోప్ దట్ యూ విల్ బీ ఇన్ టు డిఫెన్స్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, డిఫెన్స్ పర్చేజ్ మనం ఎక్కువ చేస్తున్నాం. మన కంట్రీ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ డిఫెన్స్. మనకి టాప్ 10 కంట్రీ తీసుకుంటే మన కంట్రీ ఫస్ట్ సెకండ్ ఉంటుంది, రైట్? సో మెజారిటీ ఆఫ్ ద మనీ వీఆర్ స్పెండింగ్ ఆన్, వీఆర్ సెండింగ్ ఇట్ టు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ టు అక్వైర్ డ్రోన్స్ కదా, రైట్? సో వీ సిన్సియర్లీ హోప్ దట్ యూ విల్ బీ ఇన్ దట్ సెక్టార్ ఆల్సో, రైట్? We are also planning and we built few drones already that we want to pitch it for defense companies and we are looking for it. And like you said also, right, there's a huge Indian government lo kuda there is a huge requirement for the drones and the companies also are good enough to provide for our government. So ala chuskuni there should be some kind of integration happening so that Indian government buys drones from Indian companies and Vyomic will be one of it. I hope and we'll see, looking forward for it. Yeah. So any final note ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా బిఫోర్ వి వైండ్ అప్? So I was just thinking, before I wind up, I just wanted to put in some thoughts about this ecosystem and everything. And so like as I could see, right, this ecosystem has a lot of requirement. And there's a lot of need from engineers. There's a lot of need from pilots. There's a lot of need from other various subject matter expertise to develop the technology in this industry. So drone industry is a very earlier I used to say nascent. Now I cannot say that term anymore. I think it's a little advanced, but still there's a lot of there's a lot of way to go forward. And people coming into this industry with their minds, I think we could definitely, like earlier, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఒక బూమ్ వచ్చినట్టు బికాస్ పీపుల్ స్టార్టెడ్ జంపింగ్ దేర్. సో అలాగా ఈ ఇండస్ట్రీలో కూడా ఇఫ్ పీపుల్ స్టార్ట్ ఫోకసింగ్ దేర్ కెరియర్స్ ఇన్ దిస్ and coming into this industry, I think India has a huge potential to grow, especially in this market, and we could see a lot of growth here. That's what I feel. మీ దగ్గర ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? Yes, అంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? So as a company we have many job opportunities, and one is as a manufacturer we have our R&D team where we want designers to build our drones. So even if the components are okay, the structure of the drone might not be okay. So we need engineers to design such things, and also we will need embedded engineers to understand. Ippudu I told flight control kada, that's nothing but an IC board. So దాంట్లో డిఫరెంట్ అని పెట్టుకుని సెన్సార్స్ అని పెట్టుకుని ఇట్ ఈస్ కన్ఫిగర్డ్ ఇంటూ సింగిల్ సిస్టమ్, దాని మీద కోడింగ్ రాస్తాం. సో వీ నీడ్ embedded knowledge people here, and also we need to promote our companies. We are looking also for sales and marketing teams, and also now we are aggressively focusing more on the services side. So we need pilots, we need co-pilots. So ఒక డ్రోన్ ఎగరాలంటే ఒక పైలట్ ఒక co-pilot ఉండాలండి. సో we need them. Then we need operations head to manage the entire thing, managers and sales managers. So there's a lot of requirements,
and anybody who's interested in this technology or anything could reach out to us. And we also encourage custom projects, and if like for example where college akkada Hyderabad lo na college undi where the students were building a drone and they seeked our help to they had some issues and they were seeking our help. While my office coach, they spent time with our engineers, head engineers, and they understood their problem. They solved it and they went back and they were successful. So even we support such thing because even we understand once upon a time when we were students and we had support. So we also provide that kind of support to anyone who comes. So alaga we ఇక్కడ హ్యాండ్ గ్రోత్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండ్ షేక్తో గ్రోత్ అన్నది వీ ఆల్సో ఫాలో దట్. అండ్ అలా సో సచ్ రిక్వైర్మెంట్స్ అయితే మా కంపెనీస్లో ఉన్నాయి అండ్ వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. ఓకే, గ్రేట్, గుడ్ టు హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వి విష్ Viomic Drones all the best. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you so much for calling me. It feels honored to be here and be part of this. So thank you so much and looking forward for everything. Thank you. Thank you.